పార్లమెంట్ అనే టాపిక్ చూస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం పార్లమెంట్లో డిఫరెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు పార్లమెంట్ మనం చూసుకున్నాం. అందులో భాగంగానే మనము హాఫ్ అన్ అవర్ డిస్కషన్, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్, 0R, క్వశ్చన్ ఆర్, ఆ రిలేటెడ్ టర్మ్స్ అన్నీ మనం చూసుకున్నాము. సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి. సో ఇట్లాంటి సంబంధించిన మనం టాపిక్స్ అన్ని లాస్ట్ క్లాస్లో అయితే చూసుకున్నాం. కాలింగ్ అటెన్షన్, ప్రివిలేజ్ మోషన్, అవన్నీ కొంచెం చూడడానికి ఒకేలాగా ఉంటుంటాయి, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకుంటుండండి. మనకి క్విజ్లో చూసినట్టు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఆ రకంగా అడుగుతాడు, ఏ సంవత్సరం నుంచి అమల్లోకి ఉంది. సో ఆ రకంగా అడుగుతాడు. మనం ఈరోజు కూడా పార్లమెంట్లో ఫర్దర్గా మనం చూస్తున్న టాపిక్ని కంటిన్యూ చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. సో అందరూ వచ్చేసరి కండి. సో స్టార్ట్ చేసేద్దాం మన క్లాస్ని. ఈరోజు మనం పార్లమెంట్లో చూడబోతున్న ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, అసలు మనం పార్లమెంట్ ప్రధానంగా ఏం చేస్తుంది అనుకుంటున్నాం. పార్లమెంట్ అనగానే చట్టాలు చేస్తుంది అనుకుంటున్నాం. సో పార్లమెంట్ ప్రధానంగా చేసే పని ఏంటంటే చట్టాలు చేయడం. సో చట్టాలు చేయడం అన్నప్పుడు ఏ విధంగా చేస్తుంది, ఆ చట్టాలు చేసే ప్రాసెస్ ఏంటి, విధానం ఏంటి అనేది చూద్దాం. చట్టాలు చేయడం, చట్టాలను ఇంగ్లీష్లో ఏమంటాం, యాక్ట్స్ అంటాం అన్నమాట. సో ఒక చట్టం ఎప్పుడవుతుంది అంటే, పార్లమెంట్లో ఎవరన్నా ఒక చట్టం చేయాలి అంటే ఆ చట్టం గురించి ఇది నేను ఈ చట్టం పలానా చట్టం చేయాలనుకుంటున్నాను అని పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, ఆ బిల్ పైన ఓటింగ్ జరుగుతుంది. ఆ బిల్ ఓటింగ్ వెళ్ళాక రెండో సభ సెకండ్ హౌస్కి వెళ్తుంది. ఆ సెకండ్ హౌస్లో ఒక చర్చ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. తర్వాత పాస్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి అంగీకారం తెలిపితే బిల్ అనేది చట్టం అవుతుందండి, యాక్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనము బ్రీఫ్గా ఈ విధంగా అనుకున్నాం. ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం బిల్ అసలు ఏమవుతుంది, ఏ బిల్స్ ఉంటాయి, ఎన్ని రకాల బిల్స్ ఉంటాయి, ఏ బిల్స్ గురించి టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి. అంటే కొన్ని బిల్స్ మనం కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టచ్చు అని ఉంటుంది. కొన్ని బిల్స్కి సంబంధించి ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ బిల్స్ మనం ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరం. అట్లాంటి టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసుకుందాం, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో మనకి అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి. పాలిటీ క్లాస్ 1 to 5 యూట్యూబ్లో కనిపించడం లేదంటున్నారు. అట్లాగేం ఉండదండి, సమ్వన్ మ్యాక్సిమం ఉంటుందండి. నాకు తెలిసి పాలిటీ ఏ క్లాస్ మిస్ అవ్వదు. 1 to 5 యూట్యూబ్లోనే చూడండి, మేబీ స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయి మనకి క్లాస్ 1 to 5. సంతోష్ గారు అడుగుతున్నారు క్లాస్ 1 to 5 ఎక్కడన్నా మనకి ఉందా అని. ఓకే, సో మనం ఈ ప్రాసెస్ ఇవన్నీ చూద్దాము ఈరోజు. ఓకే, సో ఈరోజు మనం చూసే టాపిక్ పేరు లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్. అంటే పార్లమెంట్లో చట్టాలు ఏ విధంగా చేయబడతాయి. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్, పార్లమెంట్లో చట్టాలు ఏ విధంగా చేయబడతాయి అనేది మనం చూద్దాం. మనం ఏమనుకున్నాం, పార్లమెంట్లో ఏదన్నా చట్టాలు అవ్వాలి అంటే ఫస్ట్ వాటిని బిల్ రూపంలో పెట్టాలి అనుకుంటున్నాం. అంటే పార్లమెంట్లో ఫస్ట్ మనం బిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. బిల్స్ ప్రధానంగా 2 రకాలు ఉంటాయి, పబ్లిక్ బిల్స్, ప్రైవేట్ బిల్స్. దీనికి సంబంధించి మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం, పబ్లిక్ బిల్స్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్స్ అంటే ఏంటి. సో ఇది ఒక రకమైన వర్గీకరణ బిల్స్కి సంబంధించి. నెక్స్ట్ మనకి బిల్స్లో రకాలు ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్, అవి మనం చూద్దాం. బిల్స్ అనేది మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్స్ 4 రకాలు ఉంటాయి, అవి చూద్దాం. ఫస్ట్ బిల్స్ని మనం ఏమంటాం అంటే సాధారణ బిల్స్ అంటాం, ఆర్డినరీ బిల్స్. రెండో రకమైన బిల్స్ని మనము మనీ బిల్స్ అంటాం, ద్రవ్య బిల్, మనీ బిల్స్, ద్రవ్య బిల్లులు. మూడో రకమైన బిల్స్ని మనము ఫైనాన్షియల్ బిల్స్ అంటాం, ఆర్థిక బిల్లులు. నాలుగో రకమైన బిల్స్ని మనము రాజ్యాంగ సవరణ బిల్స్ అంటాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్, రాజ్యాంగ సవరణ బిల్లులు.
రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. మొత్తం మనకి బిల్స్ అనేవి 4 రకాలు. ఒక్కొక్క బిల్ గురించి ప్రాసెస్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. పార్లమెంట్లో పాస్ అయ్యే పద్ధతి ఒక్కొక్క బిల్కి సంబంధించి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈరోజు మనం ఒక్కొక్క బిల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్డినరీ బిల్కి వెళ్దాం. ఆర్డినరీ బిల్ యొక్క ప్రాసెస్ ఏంటి పార్లమెంట్లో చూద్దాం. సో ఏదన్నా ఒక ఆర్డినరీ బిల్ ఉందనుకోండి, మనం ఫస్ట్ ఏదో ఒక సభలో ప్రవేశపెట్టచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లోక్సభలో అన్న ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో అన్న ప్రవేశపెట్టచ్చు, ఏ సభలో అన్న ప్రవేశపెట్టచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓకే ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాం. ఎవరు ప్రవేశపెట్టచ్చు అంటే కేవలం మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలా, లేకపోతే ఎవరన్నా ప్రవేశపెట్టచ్చా అంటే ఎవరన్నా ప్రవేశపెట్టచ్చు. అంటే ఆ బిల్ అనేది పబ్లిక్ బిల్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ బిల్ కూడా అవ్వచ్చు. ప్రైవేట్ బిల్ కూడా అవ్వచ్చు. సాధారణ బిల్ అనేది పబ్లిక్ బిల్ అవ్వచ్చు, ప్రైవేట్ బిల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్డినరీ బిల్లో మనం చూసుకున్నప్పుడు ఓకే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పబ్లిక్ బిల్ కానీ ప్రైవేట్ బిల్ కానీ ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే బిల్లుది ఫస్ట్ రీడింగ్ అంటామండి. ఇది ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాక మొదటి స్టేజ్ అనమాట బిల్లుది. ఫస్ట్ రీడింగ్ పేరులోనే ఉంది. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి, ఎవరైతే సభ్యుడు ఏ బిల్ని అయితే ప్రవేశపెట్టాలనుకుంటున్నాడో అతను ఆ బిల్ గురించి, ఆ బిల్ యొక్క టైటిల్ అంటే ఆ బిల్ యొక్క పేరు మరియు ఆ బిల్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఆ బిల్ అసలు ప్రధానంగా ఏంటి ఆ బిల్లో పెట్టాలనుకుంటున్నాడు అంటే బిల్ యొక్క పేరు, ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాడండి. ఎవరైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నాడో అతను ఆ సభలో ఆ బిల్ యొక్క టైటిల్ మరియు ఆ బిల్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు, ఆ బిల్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చదువుతాడనమాట. దీన్నే మనము ఫస్ట్ రీడింగ్ అని అంటాము. సో ఫస్ట్ రీడింగ్లో జస్ట్ ఆ రీడ్ చేయడం జరుగుతుంది బిల్. సో ఓకే కండి, ఫస్ట్ రీడింగ్ అంటాం దీన్ని మనం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటంటే సెకండ్ రీడింగ్ అంటాం. సెకండ్ రీడింగ్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ బిల్లులో ఒక్కొక్క పాయింట్ గురించి, ఈచ్ పాయింట్ గురించి డీటెయిల్డ్గా పరిశీలిస్తారండి. డీటెయిల్డ్ స్క్రూటినీ జరుగుతుంది. అంటే క్లుప్తంగా పరిశీలన చేస్తారనమాట, క్షుణ్ణంగా ప్రతి పాయింట్ ఆ బిల్లులో డీటెయిల్డ్ స్క్రూటినీ జరుగుతుంది. ఆ బిల్లులో ఇది మొత్తం బిల్లు పాస్ అయ్యే దాంట్లో ఇంపార్టెంట్ స్టేజ్ ఇదేనండి సెకండ్ రీడింగ్. ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ ఆ బిల్లు గురించి చూస్తారు. సో ఒకవేళ సెకండ్ రీడింగ్లో కనుక ఆ బిల్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఆ బిల్లులో చాలా విమర్శ ఎదుర్కొంటుంది పాస్ అవ్వడానికి, అట్లాంటి సందర్భాలు ఉన్నాయనుకోండి, ఆ బిల్ ఇంకా లోతుగా పరిశీలించాలి. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ బిల్లో ఫస్ట్ డీటెయిల్ స్క్రూటనింగ్ జరుగుద్ది, అక్కడ జనరల్ డిస్కషన్ జరుగుతుందండి. పార్లమెంట్లో ఆ సభలో జనరల్ డిస్కషన్స్ జరుగుతాయి. ఫస్ట్ సెకండ్ రీడింగ్లో ఆ బిల్కి సంబంధించి జనరల్ డిస్కషన్స్ జరుగుతాయి ఫస్ట్. ఆ జనరల్ డిస్కషన్స్ తర్వాత ఒకవేళ గనక ఆ బిల్లు పైన క్లియర్ కట్గా పరిశీలించి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే బెటరు అని భావిస్తే అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చండి. ఆ బిల్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఆ బిల్ని ఇవ్వచ్చు అనమాట. ఆ కమిటీ వాళ్ళు ఏంటంటే కొంత టైం తీసుకొని ఆ బిల్లుని క్షుప్తంగా పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. ఆ బిల్లులో ఏదన్నా సవరించవలసినవి ఉన్నాయా, సవరిస్తే బాగున్నాయి, ప్రజలు దేనికి అపోజ్ చేస్తున్నారు, ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు, అదంతా రిపోర్ట్ ఇస్తుంది అనమాట కమిటీ. దాని తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలిస్తారండి మళ్ళీ ఆ సభ వాళ్ళు. దాన్ని కన్సిడరేషన్ స్టేజ్ అంటాము. కన్సిడరేషన్ స్టేజ్ అంటాము. బ్యాక్గ్రౌండ్ సంబంధం అడుగుతున్నారు. ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందండి, మరి మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో యాక్చువల్లీ ఈ లాక్డౌన్ ఉండడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ లాక్డౌన్ ఎప్పుడైతే కరెక్ట్ ఇంక తీసారో లేదో ఇంక వెంటనే ఇంకా సిటీలో అన్నీ మామూలు అయిపోయినాయి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ మొదలెట్టేశారు, ఇంకా బ్యాక్ టు నార్మల్ స్టేజెస్. మనకి మేబీ ఆ కన్స్ట్రక్షన్ సౌండ్ వల్లే కాస్త మీకు ఎక్కడన్నా సౌండ్లో ఇది ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ సౌండ్.
ఓకే, సో మనకి సెకండ్ రీడింగ్లో కన్సిడరేషన్ స్టేజ్ ఉంటుందండి నెక్స్ట్. సో ఆ కన్సిడరేషన్ స్టేజ్ ఏంటి అంటే మళ్ళీ ఆ సభ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలించి ఏమన్నా వాటిపైన మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు ఆ బిల్లు అవన్నీ పరిశీలిస్తారనమాట. సో ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే మనము థర్డ్ రీడింగ్ అంటాము. థర్డ్ రీడింగ్లో ఏంటి, ఆ బిల్ గురించి అంతా చర్చలు ఏవైతే అయినాయి కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఓటింగ్ పెడతారనమాట. బిల్లు ఓటింగ్కి వెళ్ళింది. బిల్లు ఓటింగ్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఆర్డినరీ బిల్స్కి కావాల్సింది ఏంటండి, ఒక సింపుల్ మెజారిటీ. ఆ మెజారిటీ గురించి మనం మళ్ళీ మాట్లాడతాం, రకరకాల మెజారిటీస్ ఉంటాయి. కాకపోతే ఆ బిల్లుకి మెజారిటీ వచ్చింది అనుకోండి, ఆర్డినరీ మెజారిటీ, ఆ బిల్లు ఆ సభలో ఆ పర్టికులర్ హౌస్లో పాస్ అయ్యింది అని మనం పరిగణిస్తాము. సో ఆ హౌస్లో ఆ బిల్లు పాస్ అయ్యింది అని అంటున్నాము. మల్లికార్జున్ గారు అడుగుతున్నారు, సార్ ఎంపీలకు అంత నాలెడ్జ్ ఉండదు కదా బిల్లుల మీద, అవి ఎట్లా పరిశీలిస్తారు అంటున్నారు. ఎంపీలకి అంత నాలెడ్జ్ ఉండకపోయినా యాక్చువల్లీ అది ప్రధానంగా ప్రభుత్వం చూసుకున్నారనుకోండి, అంటే పార్లమెంట్ మొత్తం చూసుకుంటే, ఒక లోక్సభలో చూసుకుంటే 545 ఉన్నారనుకోండి, అందులో ఖచ్చితంగా ఒక 50 మంది అయితే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సిబ్బల్స్ అంటే వాళ్ళంతా నాలెడ్జ్ ఉన్నాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జైట్లీ తీసుకున్నా, కపిల్ సిబల్ చూసుకున్నా, వాళ్ళంతా కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ అండి. నాలెడ్జ్ లేదు అని అనలేం మనం. డెఫినెట్లీ వాళ్ళకి జైరామ్ రమేష్ మీరు తీసుకోండి ఎగ్జాంపుల్, హైలీ నాలెడ్జ్ పీపులే. సో మనకు ఖచ్చితంగా 50 మంది అయితే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. జనరల్గా డిస్కషన్స్ కూడా వీలే ఎక్కువ మంది ఉంటారు. మిగతా బ్యాచ్ ఉంటారు అనమాట, వాళ్ళు ఈ సభలో ఎక్కడో మూల కూర్చుంటారు. ఇక్కడ మూల కూర్చొని ఫోన్ చూసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళతో ఏదో మాట్లాడుకోవడం, ఆ బ్యాచ్ ఉంటారు. కానీ స్టార్టింగ్లో ఎక్కడో వీళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ డిస్కషన్స్ వీళ్ళు చేస్తుంటారండి. ఓకే, సో థర్డ్ రీడింగ్లో ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైనట్టు, ఒకవేళ ఓటింగ్లో పాస్ అయితే ఆ సభలో ఆ బిల్ పాస్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, ఆ బిల్ అనేది రెండో సభకి వెళ్తుంది, సెకండ్ హౌస్కి వెళ్తుంది. సో సెకండ్ హౌస్లో కూడా సేమ్ స్టేజెస్ వస్తాయి. ఫస్ట్ రీడింగ్, ఆ బిల్ని ఫస్ట్ చదువుతారు, ఆ బిల్ యొక్క కారణాలు ఏంటి ప్రవేశపెట్టడానికి, ఆ బిల్లో మెయిన్ పాయింట్స్ ఏంటి చదువుతారు. దాని తర్వాత సెకండ్ రీడింగ్ వెళ్తుంది. ఆ సెకండ్ రీడింగ్లో కూడా ఆ బిల్ పైన డిస్కషన్స్ జరుగుతాయి క్షుప్తంగా. ఇన్ కేస్ ఆ సభ కూడా ఏదైనా కమిటీకి ఇవ్వాలి అంటే కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసిన ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారు. సేమ్ అండి ప్రాసెస్. ఆ తర్వాత మనకి థర్డ్ రీడింగ్ ఉంటుంది. ఆ థర్డ్ రీడింగ్లో ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. ఆ ఓటింగ్లో గనక మనకి మెజారిటీ, సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ వస్తే ఆ బిల్లు పాస్ అయ్యింది ఆ సభలో కూడా అని మనం అనుకుంటాము. సో ఆ సభలో కూడా ఆ బిల్లు పాస్ అయ్యిందిగా మనం తీసుకుంటాము. ఇప్పుడు రెండు సభల్లో బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అవన్నీ పాయింట్స్ మనము ఆల్రెడీ ప్రెసిడెంట్ టాపిక్లో క్లియర్గా చూసాం. ఒకసారి ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వస్తే ప్రెసిడెంట్ అంగీకరించవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ అంగీకరించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. లేకపోతే నేను అది యాక్సెప్ట్ చేయను అని చెప్పి ప్రెసిడెంట్ రైట్ అవే రిజెక్ట్ చేసేయచ్చు. లేకపోతే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, మళ్ళీ ఒకసారి బిల్ని పరిశీలించండి అని రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకి పంపవచ్చు. పునఃపరిశీలనకు పంపిన తర్వాత మళ్ళీ ఆ సభకి వెళ్తుంది. ఆ సభలో మళ్ళీ చర్చ జరుగుతుంటుంది. ఆ చర్చ జరిగి మళ్ళీ వీళ్ళు ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ జరిగి ఈసారి ఆ రెండు సభల్లో పాస్ అయిన తర్వాత ఆ బిల్లుని మళ్ళీ వచ్చిందనుకోండి రాష్ట్రపతి దగ్గరికి, ఈసారి మాత్రం అతను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకసారి పునఃపరిశీలనకు పంపగలుగుతాడు కానీ పార్లమెంట్కి, మరలా ఒకసారి పునఃపరిశీలనకు పంపిన బిల్లు పార్లమెంట్ పాస్ చేసి తిరిగి మళ్ళీ పంపించింది అనుకోండి రాష్ట్రపతికి, తప్పనిసరి అతను అంగీకరించాల్సిందే. ఈ పాయింట్స్ అన్ని మనం ప్రెసిడెంట్లో చూసుకున్నాం. ఒకవేళ బిల్ పాస్ అవ్వకపోతే ఏమవుతుంది అంటున్నారు పద్మశ్రీ గారు. సింపుల్ అండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి హౌస్లో మొదటి సభలో ఓటింగ్ పెట్టినప్పుడు
అక్కడ పాస్ అవ్వలేదు అనుకోండి, సింపుల్ మెజారిటీ రాలేదనుకోండి బిల్లు, అక్కడ అర్థం ఏంటి, ఆ బిల్ అక్కడికే క్యాన్సిల్ అయిపోయినట్టు, అక్కడికే బిల్ డెడ్ అయిపోయినట్టు అనమాట. అక్కడికే బిల్ చనిపోయింది. డెడ్ అయిపోయిందంటే మీనింగ్ ఆ బిల్ అక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ జనరల్గా అవుతాయా ఇవి అంటే అవ్వండి, ఎందుకంటే సాధారణంగా పబ్లిక్ బిల్స్ ఉంటాయి. సాధారణంగా పబ్లిక్ బిల్స్ అంటే ఎవరో మంత్రి పెడతారు, ఎవరో మంత్రి పెట్టినప్పుడు గవర్నమెంట్ అది పాస్ చేసుకోగలగాలి, ఎందుకంటే మెజారిటీ ఉంటుంది గవర్నమెంట్కి. ఒక బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు సభలో అంటే అర్థము ఆ సభలో ప్రభుత్వానికి సంఖ్యాబలం లేనట్టు. కాబట్టి జనరల్గా అయితే బిల్స్ పాస్ అయిపోతూనే ఉంటుంటాయండి. కానీ అప్పుడప్పుడు లోక్సభలో పాస్ అవుతాయి, రాజ్యసభలో పాస్ అవ్వవు, అడ్డంకులు వస్తాయి. అంటే స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అదే అయ్యింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభలో పాస్ అయితే బిల్లు సింపుల్గా పాస్ అయిపోతాయి. బిల్లు 155కి 153 ఉన్నాయి, ఇంక సింపుల్గా అయిపోతుంటాయి చూస్తుండగానే. వేరే రాజ్యసభ ఎమ్మెల్సీ అంటే శాసన మండలి వచ్చేసరికి మెజారిటీ లేదు, అందుకని ఇక్కడ పాస్ అవ్వట్లేదు. ఈ తలకైన పొద్దునే దీన్ని తీసేద్దాము అని చెప్పి తీర్మానం పార్లమెంట్కి పంపడం జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వడం జరుగుతుంటుందండి. ఇప్పుడు మనమంతా చూసింది ఆర్డినరీ బిల్స్ గురించి. బిల్స్ 4 రకాలు అనుకున్నాం కదండి. ఆర్డినరీ బిల్స్కి ఇది ప్రాసెస్. నెక్స్ట్ మనం మనీ బిల్స్ గురించి చూద్దాము. మనీ బిల్స్, ద్రవ్య బిల్లులు. ఆర్టికల్ 110 రాజ్యాంగంలోని 110 ఆర్టికల్ ద్రవ్య బిల్లుల గురించి ప్రస్తావిస్తుంది. మనం ఏదన్నా బిల్ని ద్రవ్య బిల్లు, మనీ బిల్ అని ఎప్పుడు అంటామంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ బిల్లు కేవలం, ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి, కేవలం అంటే ఓన్లీ, ఒకవేళ పలానా బిల్లు కేవలం మనీ గురించే మాట్లాడితే, ఆ మనీ కూడా ఎట్లాంటి విషయాలు, ఏదన్నా కొత్త ట్యాక్స్ని, న్యూ ట్యాక్స్ని ప్రవేశపెట్టడం, లేదన్నా ఏదో పాత ట్యాక్స్ ఉంది ఓల్డ్ ట్యాక్స్, ఆ ఓల్డ్ ట్యాక్స్ని అబాలిష్ చేయడం, తీసేయడం, లేదన్నా ఏదన్నా ట్యాక్స్ని పెంచడము, ఇంక్రీజ్ చేయడం ట్యాక్స్ రేట్ని, లేదా డిక్రీజ్ చేయడము, ఇట్లాంటివన్నీ ఓన్లీ కేవలం ఈటి అంశాలు, మనీపరమైన అంశాల గురించే మాట్లాడుతుంది అనుకోండి ఏదన్నా బిల్లు, మనం ఆ బిల్లుని ద్రవ్య బిల్లు అంటాం. సో ఏదన్నా ఒక బిల్లు కేవలం డబ్బు గురించే మాట్లాడుతుంది, డబ్బులో కూడా ముఖ్యంగా పన్నుల గురించి, కొత్త పన్ను యాడ్ చేయడం, పాత పన్ను తీసేయడం, పన్ను రేటు ఇంక్రీజ్ చేయడం, పన్ను రేటు తగ్గించడం, పన్నుల్లో మార్పులు చేయడం, ఇటువంటి కేవలం ఈ అంశాల గురించే మాట్లాడితే ఆ బిల్ని మనము ద్రవ్య బిల్లు అంటాము. ఓకే, ఇప్పుడు మనకి ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించేది ఎవరు అంటాడు ఎగ్జామ్స్లో. ప్రెసిడెంటా, పార్లమెంటా, ఎవరు, ఏదో సంథింగ్ ఇస్తాడు ఆప్షన్స్, సుప్రీంకోర్టు ఏదో. ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్ ఆఫ్ ద లోక్సభకు ఉంటుంది. కాబట్టి స్పీకర్ లోక్సభ డిసైడ్స్ ఎ బిల్, డిసైడ్స్ మనీ బిల్. సో ఒక బిల్ అనేది ద్రవ్య బిల్లా కాదా అనేది నిర్ణయించే అధికారం కేవలం లోక్సభ స్పీకర్కే ఉంటుంది. అతని నిర్ణయం అంతిమం అన్నమాట, అతని నిర్ణయమే శాసనం, అతని మాటే శాసనం లాగా మనీ బిల్స్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం అంటే పలానా బిల్ మనీ బిల్ అని స్పీకర్ ధృవీకరిస్తే ఇంకా దానికి నో పాయింట్స్, ఇంకా ఫర్దర్గా కాదు అవును ఇంకా అవేం ఉండకూడదు, ఇంకా ఫిక్స్ అంతే, అది మనీ బిల్ అయిపోతుంది. సో కంప్లీట్గా స్పీకర్ యొక్క ఇష్టమేనండి. ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అనే దాంట్లో స్పీకర్ యొక్క డెసిషనే ఫైనల్. మనము ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి వీలుండదు, సార్ అక్కడ స్పీకర్ ఎందుకు ఈ బిల్ని మనీ బిల్ అన్నాడు, అట్లా క్వశ్చన్ చేయడానికి కూడా వీలుండదు. స్పీకర్ విల్ డిసైడ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఒక బిల్లుని మనీ బిల్గా గుర్తించాడు అనుకోండి, అప్పుడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఒక బిల్ని మనీ బిల్గా గుర్తించాడు అనుకోండి, అప్పుడు ఏంటి, అసలు ఈ మనీ బిల్ పార్లమెంట్లో ఎట్లా ప్రవేశపెడతారు, ఎట్లా పాస్ అవుతుంది అనే ప్రాసెస్ మనం చూద్దామండి. నార్మల్ బిల్కి మనీ బిల్కి పాసింగ్లో అంటే పార్లమెంట్లో పాసింగ్లో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అనే పాయింట్స్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతుంటాడు అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి, పాయింట్స్ అన్నీ
మనీ బిల్స్ కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చును. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టగలుగుతాము. నెక్స్ట్, మనీ బిల్స్ని మనము ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి ముందే తీసుకోవాలి. సో ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ నెససరీ. సో ఒక బిల్ని మనము మనీ బిల్ అనేది ప్రవేశపెట్టాలి అంటే పార్లమెంట్లో అంటే లోక్సభలో ఖచ్చితంగా ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా మనీ బిల్ని మేము పెట్టాలనుకుంటున్నాము సభలో, సో ఓకేనా, ప్రవేశం మేము పెట్టవచ్చునా అనేది క్వశ్చన్ ఉంటుంది. సో అక్కడ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా అతను పర్మిషన్ తీసుకొని అతను అంగీకరిస్తేనే మనము లోక్సభలో ఒక మనీ బిల్ని ప్రవేశపెట్టవచ్చును. నెక్స్ట్, మనీ బిల్ అనేది ఎవరన్నా ప్రవేశపెట్టచ్చా సార్ అంటే ప్రైవేట్ బిల్ అయినా అవ్వచ్చు, పబ్లిక్ బిల్ అయినా అవ్వచ్చు. అంటే మంత్రి తప్ప వేరే అతను మనీ బిల్ ప్రవేశపెట్టడానికి వీలు లేదండి. కాబట్టి ఓన్లీ మినిస్టర్ మాత్రమే ప్రవేశపెట్టచ్చు మనీ బిల్. అంటే అర్థం ఏంటి, మనీ బిల్ అనేది కేవలం పబ్లిక్ బిల్ అయ్యి ఉండాలి, ఓన్లీ పబ్లిక్ బిల్ అయ్యి ఉండాలి. మంత్రి తప్ప వేరే వాళ్ళు మనీ బిల్ని ప్రవేశపెట్టడానికి మనీ బిల్ని ఓన్లీ మినిస్టర్ తప్పే ప్రవేశపెట్టాలి. మినిస్టర్ తప్ప వేరే వాళ్ళు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఓకే, స్పీకర్ అంగీకరించాడు పలానా బిల్లు ద్రవ్య బిల్ అని. రాష్ట్రపతి కూడా కావాల్సిన అనుమతి ఇచ్చాడు, ప్రవేశపెట్టండి మనీ బిల్ అని. దాంతో లోక్సభలో ఏదో ఒక మంత్రి మనీ బిల్ని ప్రవేశపెట్టాడు. మనీ బిల్ పైన కూడా మనకి లోక్సభలో ఫస్ట్ రీడింగ్ జరుగుతుంటుంది. అంటే చదువుతుంటారు ఆ బిల్ ఏంటి చెప్తుంది, ఆ బిల్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటి అని. సెకండ్ రీడింగ్ జరుగుతుంది, క్లుప్తంగా ఈచ్ పాయింట్ డిస్కస్ చేస్తారు, సాధారణంగా చర్చించుకుంటారు. థర్డ్ రీడింగ్ ఉంటాయి. థర్డ్ రీడింగ్లో ఓటింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ ఓటింగ్లో కూడా మనకి సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ వస్తే ఆ బిల్లు పాస్ అయిపోయిందిగా మనం పరిగణిస్తాం. సో అప్పుడు లోక్సభలో ఆ బిల్లు మనీ బిల్ అనేది పాస్ అయ్యింది. ఇది ఫస్ట్ స్టేజ్. ఆ బిల్లులో డిఫరెన్స్ ఎక్కడ మనం చూసాము, ఆర్డినరీ సాధారణ బిల్లుకి ఇక్కడ అంటే కేవలం లోక్సభలో మాత్రమే, ఓన్లీ మంత్రి మాత్రమే, పూర్వ రాష్ట్రపతి అనుమతి అవసరం. ఈ 3 పాయింట్స్ డిఫరెన్స్ చూసాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అంటే, లోక్సభలో పాస్ అయిన తర్వాత ఆబ్వియస్లీ రెండో సభకి వెళ్తుంది, రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకి మనీ బిల్ వెళ్ళింది. ఏ మినిస్టర్ అన్నా పెట్టచ్చండి, సునీల్ కుమార్ గారు ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ అని కాదు, ఏ మినిస్టర్ అన్నా పెట్టచ్చు. ఎనీ మినిస్టర్, మనీ బిల్ అంటే ఎనీ మినిస్టర్. సో ఇప్పుడు మనకి రాజ్యసభకి వెళ్ళింది. ఇప్పుడు మనీ బిల్ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభకి పాపం ద్రవ్య బిల్లు విషయంలో, మనీ బిల్ విషయంలో అధికారం చాలా తగ్గించేశారండి. పాపం రాజ్యసభకి చాలా తక్కువ అధికారం ఉంటుంది ద్రవ్య బిల్లు సంబంధించి. రాజ్యసభ ఈ బిల్లుని రిజెక్ట్ చేయలేదు. అంటే సాధారణంగా ఆర్డినరీ బిల్స్లో ఏంటి, రాజ్యసభలో కూడా ఓటింగ్ జరుగుద్ది. ఓటింగ్లో రాజ్యసభకు నచ్చలేదు అనుకోండి, రాజ్యసభ రిజెక్ట్ చేయొచ్చు సాధారణ బిల్స్లో. అంతేగాని ఇక్కడ మనీ బిల్స్లో రాజ్యసభకు అది నచ్చలేకపోయినా ఎస్ నేను మాకొద్దు ఈ మనీ బిల్లు అని రిజెక్ట్ చేయడానికి అధికారం రాజ్యసభకి లేదు. ఇది మరి ఏం చేయగలుగుతుంది, ఎందుకు సార్ రాజ్యసభకు పంపించి ఇక్కడ యూజ్ ఏంటి అంటే కేవలం సూచనలు చేయగలుగుతుంది, అంటే రికమెండేషన్స్ చేయగలుగుతుంది. ఏంటి సూచనలు, మీరు ప్రవేశపెట్టిన బిల్లులో మాకు పెద్ద ఇబ్బంది లేదు, కాకపోతే 1, 2, 3, 4 ఈ ఆయా పాయింట్స్లో ఇబ్బంది ఉంది. సో దీంట్లో మీరు ఈ రకమైన మార్పులు చేస్తే మేము బాగుంటుంది అనుకుంటున్నాము అనేవో సూచనలు చేస్తే చేయొచ్చు. అయితే వీళ్ళు పాస్ చేశారనుకోండి, 14 రోజులు టైం ఉంటుంది వీళ్ళకి. ఈ 14 రోజుల లోపల ఆ మనీ బిల్ని అంగీకరించి పాస్ చేశారనుకోండి, వీళ్ళు పాస్ చేసిన వెంటనే రెండో సభలో కూడా బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు 14 రోజుల వరకు ఏం పాస్ చేయకుండా, అంగీకరించకుండా అట్లాగే ఉండి ఏవో సూచనలు చేసుకొని ఉన్నారనుకోండి, 14 రోజులు అయిపోయినప్పుడు ఆఫ్టర్ 14 days ఆటోమేటిక్గా
రాజ్యసభ అంగీకరించేసింది మన మనీ బిల్ని అని పరిగణించబడుతుంది. డిఫాల్ట్గా తీసేసుకుంటాం అనమాట. ఏంటి, ఆటోమేటిక్గా రాజ్యసభ పాస్ చేసింది మనీ బిల్ని అని మనం పరిగణించుకుంటాం. వాళ్ళు ఇందులో పాస్ చేశారా అంటే చేయలే. మరి ఏం చేశారు, రిజెక్ట్ చేశారంటే రిజెక్ట్ చేసే అధికారం వాళ్ళకి లేదు. కేవలం వాళ్ళు ఏమీ నిర్ణయం తెలపలే 14 రోజుల లోపల. వాళ్ళు తెలపలేదు అనుకోండి, ఆటోమేటిక్గా 14 రోజులకి వాళ్ళు అంగీకరించారు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, ఆ పద్ధతుల్లో వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే అంగీకారంగానే ఉన్నారు. 14 రోజులు దాటిపోయింది, సో వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి సమ్మతమే అని రాజ్యసభలో కూడా ఆ ద్రవ్య బిల్లు పాస్ అయిపోయింది అని మనం పరిగణించుకుంటాము. కాబట్టి రాజ్యసభ మనీ బిల్కి సంబంధించి వాళ్ళకి అధికారాలు ఏమున్నాయి, రద్దు చేయలేదు, అంగీకరించగలుగుతుంది. మహా అయితే ఆ బిల్ని పొడిగించవచ్చు కాలం అంటే 14 రోజులు పొడిగించగలుగుతుంది ఆ బిల్ యొక్క కాలం, అంతే తప్ప అంతకు మించి ఏమీ చేయలేదు. సూచనలు చేయగలుగుతుంది. ఈ సూచనలు మరి కంపల్సరీ ఫాలో అవ్వాలా సార్ లోక్సభ అంటే లేదండి. ఆ సూచనలు నచ్చితే ఫాలో అవ్వచ్చు, నచ్చకపోతే డస్ట్బిన్లో పడేయచ్చు. ఆ సూచనలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎవరు పట్టించుకోరు రాజ్యసభ చేసేది, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు చేస్తారు సూచనలు. లోక్సభ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి నచ్చవు అవి. సో లోక్సభ వాళ్ళు వెళ్ళిపోతారు మనీ బిల్స్లో. లోక్సభ గవర్నమెంట్ ఏదనుకుంటే అది వెళ్ళిపోద్దండి ఫ్లోలో. ఇప్పుడు రాజ్యసభ ఆటోమేటిక్గా పాస్ అయ్యింది అని మనం పరిగణిస్తాం. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి వచ్చినప్పుడు రాష్ట్రపతికి ఇప్పుడు అధికారం ఏముంది మనీ బిల్లో? సో ఎవరైనా చాట్లో చెప్పండి. రాష్ట్రపతి దగ్గరికి మనీ బిల్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి మనీ బిల్స్ విషయంలో ఉన్న అధికారాలు ఏంటి? మనీ బిల్స్ విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏమిటి? సో ఎవరైనా ఆన్సర్ చేయండి. సాధారణ బిల్ అయితే అంటున్నారు చంద్రశేఖర్ వర్మ గారు. సాధారణ బిల్స్ అయితే అదేనండి. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ బిల్స్ అనుకోండి, ఆర్డినరీ బిల్స్ అనుకోండి, లోక్సభ పాస్ చేసింది అనుకోండి, రాజ్యసభకు వచ్చింది బిల్లు, రాజ్యసభకు నచ్చలేదు అనుకోండి ఆ బిల్లు, ఓటింగ్లో థర్డ్ రీడింగ్ ఓటింగ్లో రిజెక్ట్ చేస్తారు, అంటే అంగీకరించరు. దాంతో బిల్లు డెడ్ అయిపోయినట్టే, సింపుల్. సో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని ఎక్కువ మంది చెప్తున్నారు. వేముల మల్లికార్జున గారు ఆమోదించి తీరాలి, ఎందుకంటే ముందే పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అంటున్నారు. సో చూడండి, ఇక్కడ నాకు 2 ఆన్సర్లు వస్తున్నాయి ప్రధానంగా. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయొచ్చు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే కంపల్సరీ యాక్సెప్ట్ అంటున్నారు. బేసికలీ 2 ఆప్షన్స్ ప్రధానంగా వినబడుతుంది. మనం ఆల్రెడీ చూసుకున్నామండి ప్రెసిడెంట్లో. అంటే 2 రకాలైనటువంటి ఆన్సర్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ రిజెక్ట్ చేయొచ్చు అంటున్నారు స్వర్ణ గారు. సో చూడండి, ఆలోచించండి ఆన్సర్స్. మనీ బిల్స్, ఓకే. ఈ షుడ్ యాక్సెప్ట్ అంటున్నారు కొంతమంది. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ బర్ నో రిటర్న్. సన్నీ పిల్ల గారు యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు కానీ రిటర్న్ చేయలేరు అంటున్నారు. ఓకే, గుడ్. సో ఇక్కడ పాయింట్ చూడండి, అందుకనే మనం చదివే పాయింట్స్ క్లియర్గా చూసుకోవాలన్నమాట, రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం ప్రెసిడెంట్లో క్లియర్గా చూసాం డిఫరెంట్ బిల్స్లో అతనికి ఉన్న అధికారాలు ఏంటి అని. అక్కడ నేను మీకు ఏం చెప్పాను, పార్లమెంట్ ఒకవేళ మనీ బిల్స్కి సంబంధించి రాష్ట్రపతికి వచ్చినప్పుడు రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ కేవలం 2 మాత్రమే. ఏంటి అంటే అంగీకరించవచ్చు, ఎస్ ఆ మనీ బిల్ని నేను అంగీకరిస్తున్నాను అనొచ్చు, లేదా ఆ బిల్ని రిజెక్ట్ చేయొచ్చు, నాకు ఆ బిల్లు నచ్చలేదు అని రాష్ట్రపతి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రాష్ట్రపతి ఏం చేయలేడు అంటే రిటర్న్ చేయలేడండి. అంటే పునఃపరిశీలన చేయండి అని చెప్పి రిటర్న్ పంపడానికి వీల్లేదు. సో మనీ బిల్స్ విషయంలో రాష్ట్రపతికి 2 ఆప్షన్స్ ఉంటాయి, అంగీకరించవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సార్ మరి ఇతను ముందు పర్మిషన్ తీసుకునే కదా ప్రవేశపెట్టారు, ఎందుకు సార్ రిజెక్ట్ చేస్తాడు అంటే ప్రాక్టికల్గా అయితే రిజెక్ట్ చేయడండి, థియరటికల్గా రిజెక్ట్ చేయొచ్చు అనే అధికారం ఉంది. థియరటికల్గా అన్న ఎందుకు సార్ అట్లా పెట్టారు, మరి అతను పర్మిషన్ తీసుకునే కదా పెడతారు అంటే సింపుల్. ఇతను పర్మిషన్ తీసుకున్నప్పుడు 2 అంశాల గురించి బిల్లులో పెట్టి పర్మిషన్ తీసుకుని లోక్సభలో పెట్టారనుకోండి. లోక్సభలో చర్చలు జరుగుతున్నప్పుడు దాంట్లో ఏమన్నా సూచనలు సవరణలు చేయాలన్నప్పుడు 2తో పాటు ఇంకొక 2 పాయింట్లు యాడ్ చేశారు. రాజ్యసభ వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేస్తే ఆ సూచనలు అంగీకరించి ఇంకో 2 పాయింట్లు యాడ్ చేశారు. ఇప్పుడు మొత్తం 6 పాయింట్లు అయినాయి ఆ బిల్లులో. రాష్ట్రపతికి వచ్చినప్పుడు రాష్ట్రపతి 2 పాయింట్లకే అంగీకరించాడు ముందు, కొత్తగా అయితే 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లు రాష్ట్రపతికి నచ్చకపోతే
తిరస్కరించవచ్చు, ఆ బిల్ని రిజెక్ట్ చేయొచ్చు. అందుకే థియరిటికల్గా రిజెక్ట్ కూడా చేయవచ్చు అని పెట్టారు. లేదండి తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి అని ఎవరైతే అంటే కొన్ని రిప్లైస్ వచ్చినాయి, కంపల్సరీ యాక్సెప్ట్ అని కదా, యాక్సెప్ట్ అని రిజెక్ట్ అని, పునఃపరిశీలనకు పంపలేడు అనేది రైట్ ఆన్సర్. సో మనీ బిల్స్ విషయంలో యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు, కానీ పునఃపరిశీలనకు పంపడానికి వీలు లేదు. సో ఇది మనకి మనీ బిల్కి సంబంధించండి పాయింట్స్. మనీ బిల్కి సంబంధించి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. జనరల్గా యాక్సెప్ట్ చేసేస్తాడండి రాష్ట్రపతి, కానీ థియరటికల్గా మాట్లాడుకున్నప్పుడు మనం థియరటికల్గానే మాట్లాడుకోవాలి. ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, సో ఇది మనకి మనీ బిల్ గురించి. ఇప్పటి వరకు మనం మొత్తం 4 బిల్స్ ఉంటాయి అనుకున్నాం. అందులో మనము ఆర్డినరీ బిల్ చూసాము, మనీ బిల్ చూసాము, నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్ చూడాలండి. మనం ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్స్ గురించి చూద్దాము. ఫైనాన్షియల్ బిల్స్, మనకి ఫైనాన్షియల్ బిల్స్ అనే విషయం వచ్చినప్పుడు టెక్నికల్గా మాట్లాడుకున్నాం అనుకోండి. ఫైనాన్షియల్ బిల్స్ అనేది మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే ఏ బిల్ అన్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే ఫిజికల్ మ్యాటర్స్ గురించి ప్రస్తావించే బిల్స్ని ఫైనాన్షియల్ బిల్స్గా చూసుకోవాలి. కాబట్టి టెక్నికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యు టాక్ టెక్నికలీ ఎనీ బిల్ దట్ డీల్స్ విత్ ఫిజికల్ మ్యాటర్స్, ఆర్థికపరమైన ఎటువంటి అంశాల గురించి అయినా ఒక బిల్ చర్చిస్తే దాన్ని మనము ఫైనాన్షియల్ బిల్ అని అంటాము. సో ఆ రకంగా మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ బిల్స్ 3 రకాలు. ఫైనాన్షియల్ బిల్స్ అనేవి 3 రకాలు. ఒకటి మనీ బిల్. ఎస్, అందుకని అంటాను టెక్నికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు మనీ బిల్స్ కూడా మరి అంతే కదండి, ఫైనాన్స్ ఫిజికల్ మ్యాటర్స్ గురించే కదా మనీ బిల్ కూడా మరి మాట్లాడేది. సో ఫైనాన్షియల్ బిల్స్లోనే మనీ బిల్స్ కూడా వస్తాయి అన్నమాట మనం టెక్నికల్గా చూసుకున్నప్పుడు. మనీ బిల్స్ రాజ్యాంగం కూడా ఈ విధంగానే చెప్తుంది. మనకు ఫైనాన్షియల్ బిల్స్లో 3 రకాలు ఉంటాయి. మనీ బిల్స్ ఉంటుంది. మనీ బిల్స్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 110. సో రాజ్యాంగం ప్రకారం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అడిగాడు అనుకోండి ప్రశ్న, ఫైనాన్షియల్ బిల్స్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు. 2 రకాలను ఆన్సర్ చేయకూడదు, 3 రకాలు. ఒకటి మనీ బిల్లు, 2 ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1 అంటాం లేదా కేటగిరీ 1 అంటాం. సో ఫైనాన్షియల్ బిల్స్ 1 అంటాం, 2 ఫైనాన్షియల్ బిల్స్ 2 అంటాం. టైప్ 2 ఫైనాన్షియల్ బిల్స్ లేదా కేటగిరీ 2 ఫైనాన్షియల్ బిల్స్ అంటుంటాం. సో అదే క్వైరీస్లో కొంతమంది క్వైరీస్ అడుగుతున్నారండి. ఎవరికన్నా అంటే మన స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రెసిడెంట్ టాపిక్లో ఉన్నారు కాబట్టి సో ఎవరికన్నా ష్యూర్గా ఆన్సర్స్ తెలిస్తే ఎవరైనా అడిగిన దానికి ఆన్సర్స్ పెట్టేస్తుండండి. సో వాళ్ళకి క్లియర్ అయిపోతుంటాయి డౌట్స్. అంటే ఆల్రెడీ మనం ప్రెసిడెంట్ వాటిలో చూసాం కాబట్టి ఆ పాయింట్స్. కొంతమంది మన దాంట్లో యాక్టివ్గానే ఉంటుంటారు, వాళ్ళు ఎవరికైనా ఇన్ కేస్ ష్యూర్గా తెలిస్తే పెట్టేసేయండి ఆన్సర్స్ అడుగుతున్న వాళ్ళకి. సో ఫైనాన్షియల్ బిల్స్ 1, ఫైనాన్షియల్ బిల్స్ 2. మనకు అదేనండి ఫ్లోలో వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా మనకి వెళ్ళాల్సిన సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం కొంచెం ఫాస్ట్గా. ఇన్ కేస్ మీకు ఒకవేళ డౌట్ ఉండి అది క్లారిఫై అవ్వలేదు అనుకోండి క్లాస్లో, మీరు ఏం చేస్తున్నారంటే ఏం చేయాలంటే కింద కమెంట్లో పెట్టేసేయండి. మోస్ట్లీ టైం ఉన్నప్పుడు మరి కమెంట్ చూద్దామండి. కమెంట్స్ కూడా యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్కి టైం ఇప్పుడు టైట్గా ఉంది, బట్ కమెంట్లో పెట్టేయండి. డెఫినెట్గా సమ్ టైం మనము అడ్జస్ట్ చేసుకుందాం. సో మీ క్వశ్చన్ ఒకవేళ క్లాస్లో కనుక క్లియర్ అవ్వకపోతే మీరు ట్రై చేయండి ఆ క్వశ్చన్ నార్మల్గా నెట్లో చూసి. అప్పటికి మీకు ఆ క్వశ్చన్ క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా కింద కమెంట్లో పెట్టేసేయండి. సో ఎవరికన్నా ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు ఉంటే లైవ్ చాట్లో ఆన్సర్ ఇచ్చేస్తూ ఉండండి, సో దట్ వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఫైనాన్షియల్ బిల్స్ 1, ఫైనాన్షియల్ బిల్స్ 2 2 రకాలు ఉంటాయి మనకి ఫైనాన్షియల్ బిల్స్లో కేటగిరీస్. ఫైనాన్షియల్ బిల్స్ 1 గురించి ప్రస్తావించే ఆర్టికల్ 117 క్లాస్ 1. క్లాస్ 3 ఫైనాన్షియల్ బిల్స్ 2, ఆర్టికల్ 117 క్లాస్ 3.
సో ఆర్టికల్ 117(3) ఏమో ఫైనాన్షియల్ బిల్స్ 2, ఆర్టికల్ 117(1) ఏమో 117(1) మనీ బిల్స్ ఏమో ఆర్టికల్ 110. సో ఈ వర్గీకరణ రాజ్యాంగం చేస్తుంది. ఇది టెక్నికల్ వర్గీకరణ. ఈ వర్గీకరణ మీద ఎగ్జామ్స్లో అడుగుతుంటాడండి. ఇది తెలిస్తే క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏమన్నా అడుగుతాడు ఎగ్జామ్స్లో, దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? ఫైనాన్షియల్ బిల్స్లో మనీ బిల్స్ అనేది ఒక రకం. మొత్తం 3 రకాల ఫైనాన్షియల్ బిల్స్ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రైటా రాంగా అంటాడు. ఏంటంటాడంటే ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్ అంటాడు. రైటా రాంగా ఆన్సర్ చేయండి. ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్ అంటాడు. రైటా రాంగా? ఎస్, రైట్. ఎందుకు? మనకి మనీ బిల్స్లో ఉన్నవన్నీ ఫైనాన్షియల్ బిల్స్లో భాగంగానే వస్తాయి కదండి. ఎందుకంటే మనీ బిల్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్. కాబట్టి ఆల్ మనీ బిల్స్ ఆర్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్సే. కాబట్టి అన్ని మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్సే అవుతుంది. కానీ బట్ ఆల్ ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. ఇది రైటే. మనకు అన్ని ఫైనాన్షియల్ బిల్స్ మనీ బిల్స్ కాదు, కానీ అన్ని మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్సే. ఈ టేబుల్ అర్థం చేసుకుంటే ఆ పాయింట్ అర్థమైపోద్ది. అన్ని మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్సే, కానీ అన్ని ఫైనాన్షియల్ బిల్స్ మనీ బిల్స్ కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్ బిల్స్లో ఫైనాన్స్ బిల్స్ 1, ఫైనాన్స్ బిల్స్ 2 కూడా ఉంటాయి. కాబట్టి అన్ని మనీ బిల్స్ ఫైనాన్స్ బిల్సే, కాకపోతే అన్ని ఫైనాన్స్ బిల్స్ మనీ బిల్స్ కావు. సో మరి ఫైనాన్స్ బిల్స్లో ఏ బిల్స్ అయితే కేవలం డబ్బు గురించే, మనీ గురించే మాట్లాడుతూ, అది కూడా ఆర్టికల్ 110లో ప్రస్తావించే అంశాలపైన మాత్రమే ఆ బిల్ ప్రస్తావిస్తే అటువంటి బిల్స్ని మనం మనీ బిల్స్ అంటాం. సో ఫైనాన్స్ బిల్స్లో మనీ బిల్స్ ఒక రకం. సో ఈ ఫైనాన్స్ బిల్స్లో ఏదన్నా ఒక బిల్లు కేవలం డబ్బు గురించే ప్రస్తావిస్తూ ఆర్టికల్ 110లో ప్రస్తావించిన అంశాలపైన మాత్రమే డీల్ చేస్తుంది అనుకోండి, ఆ బిల్ని మనము మనీ బిల్స్ అంటాము. ఓకే, ఇప్పుడు మనకి ఫైనాన్స్ బిల్స్ 1, ఫైనాన్స్ బిల్స్ 2 అనే పాయింట్ గురించి చూద్దాము. ఆర్టికల్ 117 ప్రస్తావిస్తుంది. ఫస్ట్ ఫైనాన్స్ బిల్ 1, ఆర్టికల్ 117(1). సో ఏ బిల్లులో అయితే, క్లియర్గా అర్థం చేసుకోండి, ఏ బిల్లులో అయితే ఆర్టికల్ 110లో మెన్షన్ చేసిన మ్యాటర్స్ ఉంటాయి, అంటే సింపుల్గా డబ్బుకు సంబంధించి, మనీకి సంబంధించిన మ్యాటర్స్ ఉంటాయి. అంటే పన్నుని పెంచడం, తగ్గించడం, డబ్బుని అప్పు తీసుకోవడం, డబ్బుని ఆదాయం వచ్చేలాగా చేయడం ప్రభుత్వానికి, రకరకాల డబ్బు ఖర్చులు, అట్లాగా రకరకాల కేవలం డబ్బు గురించి ప్రస్తావన అయితే ఉంటుంది బిల్లులో. కానీ కేవలం ఇది మాత్రమే ఉంది అనుకోండి, అప్పుడు ద్రవ్య బిల్ అవుతుంది. మరి ఇది ఫైనాన్స్ బిల్ 1 కదండి, డిఫరెన్స్ ఉండాలి కదా. కాబట్టి ఏ బిల్లులో అయితే ఆర్టికల్ 110లో ప్రస్తావించిన అంశాలు, అంటే డబ్బు గురించి ప్రస్తావన ఉంటుంది, ప్లస్ దానితో పాటు ఇతర అంశాలు, అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనము ఆ బిల్ని ఫైనాన్స్ బిల్స్ అంటాము. సో మనీ బిల్కి ఫైనాన్స్ బిల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఏ బిల్ అయితే కేవలం డబ్బు గురించి మాత్రమే ప్రస్తావిస్తుంటే ఆ బిల్లుని మనము మనీ బిల్ అంటాము. ఏ బిల్ అయితే డబ్బు గురించి ప్రస్తావిస్తూ దానితో పాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావించినట్లయితే మనం ఆ బిల్లుని ఫైనాన్స్ బిల్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు ఏమని ఉండొచ్చు, పలానా ట్యాక్స్ని మేము తీసేస్తున్నాము, లేకపోతే పలానా కొత్త ట్యాక్స్, న్యూ ట్యాక్స్ని విధిస్తున్నాము అని కేవలం ఆ ట్యాక్స్ గురించే ప్రస్తావన ఉందనుకోండి, అప్పుడు అది మనీ బిల్ అవుతుంది. కానీ ఒకవేళ బిల్లులో గనక మేము ఒక కొత్త పన్నుని, న్యూ ట్యాక్స్ని వేయాలనుకుంటున్నాము, ఆ పన్ను నుంచి వచ్చిన డబ్బుని కొంత భాగం
పిల్లల చదువుకి స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వాడాలనుకుంటున్నాము, కొంత డబ్బుని రైతుల శ్రేయస్సు కోసం వాడాలనుకుంటున్నాము, కొంత డబ్బుని హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం, జనాల హెల్త్ ఇంప్రూవ్మెంట్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం వాడగలుగుతున్నాం. అట్లాగా ఇతర అంశాల గురించి కనుక ప్రస్తావించినట్లయితే ఆ బిల్నే మనము ఫైనాన్స్ బిల్స్ 1 అని అంటాము. కాబట్టి అది ఆ డిఫరెన్స్ ఉంటుందండి. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫైనాన్స్ బిల్. ఓకే, ఇప్పుడు మనకి ఫైనాన్స్ బిల్ ఉంది. ఫైనాన్స్ బిల్కి సంబంధించి పాయింట్స్ చూసుకుందాం. ఫైనాన్స్ బిల్ 1కి సంబంధించి పాయింట్స్ చూసుకుందాం. రెండు అంశాలలో అంటే రెండు సిచ్యువేషన్స్లో ఫైనాన్స్ బిల్ 1 అనేది మనీ బిల్ లాగానే ఉంటుందండి. రెండు విషయాలలో ఏమేమి విషయం అంటే, ఫస్ట్ విషయం ఏంటంటే మనీ బిల్లు వలె అంటే ద్రవ్య బిల్లు వలె ఆర్థిక బిల్ ఫైనాన్స్ బిల్ 1 అండి. ఫైనాన్స్ బిల్ 1 కేటగిరీ 1 కూడా కేవలం మనకి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చును. కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టచ్చు. సో ఇది సేమ్ మనీ బిల్ లాగే 1 పాయింట్. ఓన్లీ లోక్సభ ఓన్లీ. ఇది మనీ బిల్కి ఫైనాన్స్ బిల్కి కామన్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, ఈ ఫైనాన్స్ బిల్ 1ని కూడా లోక్సభలో ప్రవేశపెట్టే ముందు కంపల్సరీ రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి మనం తీసుకోవాలి. సో ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ నెససరీ. సో ఈ ఫైనాన్స్ బిల్ 1ని కూడా ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి దగ్గర మనం అనుమతి తీసుకోవాలంటే రాష్ట్రపతికి వెళ్ళి చెప్తారు, నేను ఆయా ఫైనాన్స్ బిల్ 1 ప్రవేశపెట్టాలనుకుంటున్నాను, అనుమతించండి. రాష్ట్రపతి అనుమతిస్తాడు. ఆయన అనుమతి తీసుకొని లోక్సభలో ప్రవేశపెడతారు. సో ఈ రెండు పాయింట్స్ మనకి ఫైనాన్స్ బిల్ 1 ద్రవ్య బిల్తో సమానంగా ఉంటుంది. ఒకసారి ఈ రెండు పాయింట్స్ మనకి జరిగిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టాక ఆ బిల్లు ఇక మిగతా అన్ని విషయాలలో ఇది ఒక సాధారణ బిల్లు లాగానే ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్ నుంచి ఇది మొత్తం ఆర్డినరీ బిల్లు, సాధారణ బిల్లులో ఏమైతే ఉంటాయో అదే రకంగా ఉంటుంది ఫైనాన్స్ బిల్ 1. అంటే సాధారణ బిల్ అంటే ఏంటి? లోక్సభలో ఫస్ట్ రీడింగ్ అవుతుంది, లోక్సభలో సెకండ్ రీడింగ్ అవుతుంది, లోక్సభలో థర్డ్ రీడింగ్లో ఓటింగ్ అవుతుంది, థర్డ్ రీడింగ్లో ఓటింగ్లో పాస్ అయినట్లయితే సింపుల్ మెజారిటీతో నెక్స్ట్ రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా ఫస్ట్ రీడింగ్ అవుతుంది, రాజ్యసభలో సెకండ్ రీడింగ్ అవుతుంది, రాజ్యసభలో థర్డ్ రీడింగ్ అవుతుంది, రాజ్యసభలో కూడా ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభ ఓటింగ్లో ఒకవేళ గనక పాస్ అయితే బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాజ్యసభ ఓటింగ్లో ఒకవేళ ఫెయిల్ అయితే బిల్లు డెడ్ అవుతుంది, అక్కడతో బిల్లు ముగుస్తుంది. ఒకవేళ గనక రాజ్యసభ పాస్ చేసి బిల్లు రాష్ట్రపతికి వెళ్తే రాష్ట్రపతికి ఆర్డినరీ బిల్స్లో ఉన్న అధికారాలు ఏంటి? యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ పునఃపరిశీలనకి వెనక్కి పంపచ్చు. సో సేమ్ మిగతా అన్ని విషయాలలో సాధారణ బిల్లు వలె ఉంటుంది. కేవలం డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ రెండు డిఫరెన్సెస్, సాధారణ బిల్లుకి ఫైనాన్స్ బిల్ 1కి రెండు డిఫరెన్సెస్ ఏంటి అంటే 1 or 2. సో ఈ రెండు మనీ బిల్కి ఫైనాన్స్ బిల్ 1కి కామన్ పాయింట్స్. ఈ రెండు పాయింట్స్ ఫైనాన్స్ బిల్ 1కి ఆర్డినరీ బిల్కి డిఫరెన్సెస్. సో ఈ పాయింట్ అర్థమైంది కదండి. ఎవరన్నా ప్రవేశపెట్టచ్చండి ఫైనాన్స్ బిల్ 1, ఎవరన్నా ప్రవేశపెట్టవచ్చును. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి ఫైనాన్స్ బిల్ 1కి సంబంధించిన పాయింట్స్. రిటర్న్ కూడా పంపచ్చండి మనకి ఈ విషయంలో. ఫైనాన్స్ బిల్ 1లో రాష్ట్రపతి పునఃపరిశీలనకు కూడా పంపవచ్చును. ఎస్, నార్మల్ అతను కూడా పెట్టచ్చండి, ప్రైవేట్ బిల్ కూడా అవ్వచ్చు ఫైనాన్స్ బిల్. కానీ సాధారణంగా ఎవరు పెట్టరు ప్రైవేట్ బిల్ ఫైనాన్స్ బిల్ 1, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి, పన్నును పెంచాలన్నా తీయాలన్నా. సో మినిస్టర్ జనరల్గా పెడతారు, కానీ థియరిటికల్గా మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా ప్రవేశపెట్టచ్చండి, ఎనీవన్. ఓకే, ఇప్పుడు మనకి ఫైనాన్స్ బిల్ 2 గురించి మాట్లాడదాము.
ఫైనాన్స్ బిల్ కేటగిరీ 2. సో ఫైనాన్స్ బిల్ కేటగిరీ 2 అసలు ఏ బిల్లుని మనం ఫైనాన్స్ బిల్ కేటగిరీ 2 అంటాము అంటే దీని గురించి ఆర్టికల్ 117 క్లాస్ 3 చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏదన్నా ఒక బిల్లు మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఒక ఫండ్ ఉంటుందండి, నిధి ఉంటుంది ప్రభుత్వానికి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఒక నిధి ఉంటుందన్నమాట ప్రభుత్వంది. సో ఈ నిధి ఏంటి అంటే మెజారిటీ ప్రభుత్వానికి వచ్చే డబ్బులన్నీ, చాలా వరకు దాదాపుగా ఒక 75% ప్రభుత్వానికి వచ్చే డబ్బులన్నీ ఈ నిధి లోపలికే వెళ్తాయి. పన్నుల నుంచి, మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్, అవన్నీ డిస్ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చినవి, అవన్నీ డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. సో ప్రభుత్వం ఏదైనా ఖర్చు చేయాలి అన్నా ఈ నిధి నుంచి డబ్బులు బయటకు తీసి, అకౌంట్ నుంచి బయటకు తీసి ఖర్చు చేయవచ్చును. సో మరి ఈ యొక్క నిధి నుంచి ప్రభుత్వం బయటికి తీయాలి డబ్బులు అంటే ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టు తీయలేదండి. ప్రభుత్వం రూపాయి కూడా తీయలేదు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు నచ్చినట్టు. మరి ప్రాసెస్ ఏంటి? ప్రభుత్వం రూపాయి తీయాలన్న కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పార్లమెంట్ అనుమతి అవసరం. సో ప్రభుత్వం గనక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీయాలి అంటే పార్లమెంట్ అనుమతి, అప్రూవల్ అనేది అవసరం. పార్లమెంట్ అంగీకరణ లేకపోతే రూపాయి కూడా తీయలేదు ప్రభుత్వం డబ్బులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వంకి మరి ఏదో అవసరం అయ్యింది, డబ్బు తీస్తూ ఉండాలి కదండి. మరి ఆ నిధి నుంచి ప్రభుత్వం చెప్పుకోవాలి, మాకు 5,000 కోట్లు తీయాలనుకుంటున్నాము. ఎందుకు 5,000 కోట్లు అయ్యా నీకు? మాకు ఆ డ్యామ్ కట్టాలనుకుంటున్నాం, లేకపోతే ఏదో అది చేయాలనుకుంటున్నాం, ఇది చేయాలనుకుంటున్నాం అని ఏదో కహానీలు చెప్తారు, అంత డబ్బులు కావాలి అంటారు. కాబట్టి ఆ కారణం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, అదే పార్లమెంట్ అంగీకరించాలి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక బిల్లు కేవలం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు కావాలి, దాని నుంచి మేము డబ్బులు తీస్తున్నాము, ఆ ఖర్చు కోసం మాకు కావాలి అనే అంశానికి సంబంధించి ఏదన్నా ఒక బిల్లు ఉందనుకోండి, ఆ బిల్లుని మనము ఫైనాన్షియల్ బిల్ 2 అంటాము. ఆ బిల్లుని మనము ఫైనాన్షియల్ బిల్ 2 అంటాం. సో ఏదన్నా ఒక బిల్లు ప్రభుత్వం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీయాలి, ఎక్స్పెండిచర్ చేయాలి, వ్యయంకి సంబంధించిన ఏదన్నా అంశాలు ఉంటే ఆ బిల్లుని ఫైనాన్షియల్ బిల్స్ 2 అని అంటాము. ఓకే కదండి పాయింట్? ఓకే, ఇప్పుడు మనకి ఫైనాన్స్ బిల్స్ 2కి సంబంధించి ప్రాసెస్లు ఏముంటాయో చూద్దాము. ఈ ఫైనాన్స్ బిల్స్ 2 అనేది సేమ్ ఆర్డినరీ బిల్లేనండి. అన్ని అంశాలలో ఫైనాన్స్ బిల్ అనేది ఆర్డినరీ బిల్లు లాగానే. ఫైనాన్స్ బిల్ అనేది ఫైనాన్స్ బిల్ క్లాస్ టైప్ 2 సేమ్ లైక్ అన్ ఆర్డినరీ బిల్. సేమ్ లైక్ అన్ ఆర్డినరీ బిల్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఆర్డినరీ బిల్ ఏంటి మనకు అర్థం? ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు. సో ఫైనాన్స్ బిల్ 2 కూడా అంతే, లోక్సభలో ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు, ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు. మరి ఫైనాన్స్ బిల్ 2కి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి, ప్రయర్ రికమెండేషన్ అవసరమా అంటే అవసరం లేదు, ఎందుకంటే ఆర్డినరీ బిల్ లాగానే ఫైనాన్స్ బిల్ 2. కాబట్టి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ నాట్ నెసెసరీ. రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి అవసరం లేదండి, నాట్ నెసెసరీ. ఆర్డినరీ బిల్ కాబట్టి అవసరం లేదు. ఇంకా మనకు ఆర్డినరీ బిల్లే కాబట్టి ఏమనుకోవచ్చు, ఎస్ లోక్సభ దీన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. రాజ్యసభ కూడా సాధారణ బిల్లులో ఉన్న పవర్సే ఉంటాయి, అంటే అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కూడా, రిజెక్ట్ చేయవచ్చు కూడా. ఓకే, రాజ్యసభ అంగీకరించింది, లోక్సభ అంగీకరించారు, బిల్లు ప్రెసిడెంట్కి వెళ్ళింది, రాష్ట్రపతికి వెళ్ళింది. రాష్ట్రపతికి కూడా ఆ సాధారణ బిల్లో ఉన్న అధికారాలే ఉంటాయి, అంటే అంగీకరించవచ్చు, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయవచ్చు, లేదా రిటర్న్ పంపవచ్చు, రీకన్సిడరేషన్కి రిటర్న్ పంపవచ్చు. సో అన్ని విషయాల్లో ఫైనాన్స్ బిల్ 2 అనేది సాధారణ బిల్లు వలె ఉంటుంది. మరి ఎందుకు సరే సపరేట్ పెట్టారు అంటే, ఇది కేవలం ప్రభుత్వం యొక్క వ్యయం గురించి మాట్లాడుతుంది కాబట్టి దాని యొక్క పేరు మార్చారు, ఫైనాన్స్ బిల్ 2 అని పెట్టారు. ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క వ్యయం గురించి మాట్లాడుతుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసే ప్రక్రియ గురించి మాట్లాడుతుంది కాబట్టి దానికి ఒక పేరు ఇచ్చారు. అది ఆర్థికపరమైన విషయాల గురించి ప్రస్తావిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఫైనాన్స్ బిల్
దీస్ ఆర్ ద పాయింట్స్ అండి మనకు ఫైనాన్స్ బిల్కి 2కి సంబంధించి. ఈ పాయింట్స్ అన్నీ చూస్తుండే ఎగ్జామ్లో తిప్పి అడుగుతుంటుంటాడండి ఇవే. ఇప్పుడు మనీ బిల్ని మనం రాజ్యసభలో ప్రవేశపెట్టచ్చా? పెట్టలేము. మనీ బిల్ని ఎవరైనా ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టచ్చా? పెట్టలేడు. మనీ బిల్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరమా లేదా? అవసరమే. రాజ్యసభ మనీ బిల్ని తిరస్కరించవచ్చా? తిరస్కరించలేదు. గరిష్టంగా రాజ్యసభ మనీ బిల్ని ద్రవ్య బిల్ని ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? 14 రోజులు. 14 రోజుల తర్వాత రాజ్యసభలో ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళు అంగీకరించారు అని తీసుకోబడుతుంది. రాజ్యసభ సూచనలు చేయవచ్చునా? మనీ బిల్ విషయంలో చేయవచ్చును. ఆ సూచనలు ఖచ్చితంగా అంగీకరించాలా? అట్లాగే ఏం అవసరం లేదు. వాళ్ళ సూచనలు అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్రపతికి ఏమేమి అధికారాలు ఉంటాయి? మనీ బిల్స్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, కానీ పునఃపరిశీలనకు పంపలేడు. సో అవన్నీ మనకి రకరకాలుగా కాన్సెప్ట్ ఇదండి. ఎగ్జామ్స్లో ఎట్లాగన్నా అడగచ్చు. అది మీరే కొంత టైం వెచ్చించి కూల్ మైండ్తో ఆలోచించుతూ ఉండండి ఏ విధంగా అడగచ్చు ఎగ్జామినేషన్స్లో అని. కాన్సెప్ట్ అయితే మనకు వచ్చింది కాబట్టి దీని నుంచి ఒక 1000 బిట్లు తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఫైనాన్స్ బిల్కి 2కి సంబంధించి. సో మనం ఏదైతే క్లాస్ ఈరోజు అనుకున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్లో 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయని వాటి గురించి అంతా మనం చూసాం. ఏమనుకున్నాం? ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్స్ బిల్స్, 3 రకాల బిల్స్ని చూసామండి ఇప్పటి వరకు. ఆర్డినరీ బిల్స్ చూసాం, మనీ బిల్స్ చూసాము, ఫైనాన్షియల్ బిల్స్ అనేది చూసాం. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అనేది 4వ రకమైన బిల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అంటే ఏదన్నా రాజ్యాంగంలోని ఏదైనా సవరణ చేయాలంటే ఆ సవరణకు సంబంధించి బిల్స్ ఉంటాయి. సో రాజ్యాంగ సవరణ బిల్లుల గురించి మనం ప్రత్యేకంగా ఒక క్లాస్ తీసుకుంటామండి. దానికి ప్రాసెస్ ఏంటి, ఏ మెజారిటీ కావాలి, ఏ అంశాలకి రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం, అట్లాంటివన్నీ మనము సపరేట్ ఒక క్లాస్ తీసుకుంటాం వీటి కోసం. దేనికోసం? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కోసం. కాకపోతే రాజ్యాంగ సవరణ ఒకవేళ చేయాలి అనుకుంటే దాన్ని మనము రాజ్యాంగ సవరణ బిల్లులు అంటాము. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం వాటి గురించి ప్రత్యేకంగా మేబీ నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్ కాన్సెప్టే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్, ఉమ్మడి సమావేశం గురించి చూద్దాము. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్, ఉమ్మడి సమావేశం. ఓకే, అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే బిల్ అనేది ఏదో ఒక సభలో ప్రవేశపెడతారండి. ఒక సభలో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో పాస్ అయింది. బిల్లు రాజ్యసభకి వెళ్ళింది. ఈ రాజ్యసభ ఆ బిల్ని రిజెక్ట్ చేసింది అనుకోండి, అంగీకరించట్లే. కానీ ఆ బిల్ ఇంపార్టెంట్ విషయం, కానీ మరి రాజ్యసభ అంగీకరించలేదు, తిరస్కరించింది. అప్పుడప్పుడు ఇట్లాంటి సందర్భం వస్తుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఏదో ఒక సభ, లోక్సభ అని కాదు, ఏదో ఒక సభ అండి, 1 హౌస్ అని పెట్టుకుందాం బెటర్. మళ్ళీ లోక్సభనేనా అని డౌట్ వస్తుంటుంది మీకు. ఏదో ఒక సభ 1 హౌస్ ఏం చేసింది అంటే ఒక బిల్లుని పాస్ చేసింది. రెండో హౌస్, సెకండ్ హౌస్, వీళ్ళు పాస్ చేసిన బిల్ని రెండో సభ ఏం చేసింది అంటే అంగీకరించలేదు. ఎందుకంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బిల్ అంతా ఓకే, కానీ కొన్ని పాయింట్స్ దగ్గర మాకు కొన్ని విభేదిస్తున్నాం మేము. సో ఈ సవరణలు చేయండి ఆ బిల్లులో, మాకు అంగీకారం అని చెప్పి రెండో హౌస్ వాళ్ళు అడుగుతారు. అంటే ఆర్డినరీ బిల్స్ కండి ఇవన్నీ, ఆర్డినరీ బిల్స్కి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనీ బిల్స్కి కాదు, ఇవి ఆర్డినరీ బిల్స్కి. సాధారణ బిల్స్ విషయంలో రెండో హౌస్ కొన్ని సూచనలు చేసిందనమాట. ఇప్పుడు ఆ సూచనలు మళ్ళీ వీళ్ళకి వస్తుంది. ఏ సభలో అయితే ఆ బిల్ని ప్రవేశపెట్టారో మొదట్లో వాళ్ళకి వస్తుంది. ఈ సభలో వీళ్ళు చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళకి ఆమోదంగా లేదు, అంటే వీళ్ళకి నచ్చట్లే అవి. కాబట్టి ఈ బిల్లు విషయంలో ఒక సభలో పాస్ అయింది. రెండో సభలో ఒకవేళ గనక వారు చేసిన సూచనలు ఈ సభకు అంగీకారం అయితే వీళ్ళకి అంగీకారమే. అందుకని వీళ్ళు కొన్ని సూచనలు ప్రస్తావిస్తూ వీళ్ళు మళ్ళీ తిరిగి పంపించారు. ఈ మొదటి సభలో మళ్ళీ వీళ్ళు చేసిన రెండో సభలో చేసిన సూచనలు వీరికి నచ్చట్లేదు.
కాబట్టి ఇట్లాంటి కేసు ఇది రెండో రకమైన కేసు అనమాట. అంటే ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇది ఒక రెండో రకమైన సిచ్యువేషన్. మూడో రకమైన సిచ్యువేషన్ చూద్దాం. ఒక సభలో ఒక బిల్లు పాస్ అయిందండి. ఒక సభలో ఒక బిల్లు పాస్ అయింది. రెండో సభకి వెళ్తుంది ఇప్పుడు ఆ బిల్లు. సెకండ్ హౌస్కి వెళ్తుంది ఇప్పుడు ఆ బిల్లు. సో రెండో సభకి ఆ బిల్లు వెళ్ళినప్పుడు ఆ సభ ఏం చేయట్లేదు, అంటే అంగీకరించట్లేదు లేదా తిరస్కరించట్లేదు. అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ చేస్తే బాగుంది, రద్దు చేసినా బాగుంది, కానీ వీళ్ళు ఏమీ తెలపకుండా అట్లాగా ప్రొలాంగ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ బిల్లు పైన ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. కాలమేమో గడిచిపోతూ ఉంది. సో ఒక సభలో పాస్ అయిన బిల్లు రెండో సభకి వెళ్ళినప్పుడు ఆ రెండో సభ పాస్ చేయకుండా ఏమీ చేయకుండా 6 నెలలు దాటిపోయింది అనుకోండి, అట్లాగనే ఆ బిల్లును ఉంచేశారు. ఏం స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా 6 నెలలు అట్లాగే ఉంచేశారు ఒక సాధారణ బిల్ని, ఎటువంటి స్పష్టన ఇవ్వలేదు. సో ఇది మూడో సందర్భం. కాబట్టి ఈ 3 సందర్భాల్లో మనకి ఏమైంది, ఆ బిల్స్ విషయంలో ఒక డెడ్ లాక్ అనేది ఏర్పడింది. ఒక డెడ్ లాక్ ఏర్పడింది అంటే ఆ బిల్లు స్ట్రక్ అయిపోయింది, డెడ్ లాక్ ఏర్పడింది. సో డెడ్ లాక్ ఏర్పడడం అంటే అర్థం ఏంటండి, ఆ బిల్లు స్ట్రక్ అయిపోయింది అని. సో డెడ్ లాక్ ఏర్పడింది అనేది మనం ఎప్పుడు చెప్తాం, 3 విషయాల్లో చెప్తాము. ఆ 3 విషయాలు ఏంటి, ఒక సభలో పాస్ అయ్యి రెండో సభలో రిజెక్ట్ అవుతే నెంబర్ 1, ఒక సభలో పాస్ అయ్యి రెండో సభకి వెళ్ళినప్పుడు రెండో సభ కొన్ని సూచనలు చేసినప్పుడు ఆ రెండో సభ చేసిన సూచనలు మొదటి సభకి ఆ సూచనలు ఆమోదంగా లేకపోతే, ఒక సభలో పాస్ అయింది రెండో సభకి వెళ్ళినప్పుడు 6 నెలలు గడిచింది కానీ వాళ్ళు ఎటువంటి స్పష్టత ఆ బిల్ పైన ఇవ్వట్లేదు. ఈ 3 సందర్భాల్లో మనము డెడ్ లాక్ ఏర్పడింది సభల మధ్యలో అని మనం అనుకుంటాము. సో ఇప్పుడు డెడ్ లాక్ ఏర్పడింది, కానీ ప్రభుత్వం ఒకవేళ గనక ఈ పర్టికులర్ బిల్ అనేది చాలా ముఖ్యమని భావిస్తుంది అనుకోండి, లేదా ఒకవేళ గనక మనం ఈ బిల్ పాస్ చేయకపోతే ప్రభుత్వం అనుకుంటున్న నిర్ణయాలు తీసుకోలేవు అని ప్రభుత్వం భావిస్తే, అప్పుడు ప్రభుత్వం రాష్ట్రపతికి సూచిస్తాయి. అయ్యా, జనరల్గా ఇది ఎప్పుడు అవుతుందండి, డెడ్ లాక్ ఎప్పుడు అవుతుంది, రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండదండి అప్పుడప్పుడు. అటువంటి సందర్భాలలో బిల్స్ రాజ్యసభలో పాస్ అవ్వవు, లేకపోతే రాజ్యసభ ఏమీ తెలపదు, లేకపోతే రాజ్యసభ కొన్ని సూచనలు చేస్తుంది అది లోక్సభ వాళ్ళకి అంగీకరించదు. జనరల్గా ఈ సందర్భంలో ఏర్పడుతుంటుంది అనమాట. అప్పుడు ప్రభుత్వంలో ఏం చేస్తారు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పట్టుకుంటారు. ఇంకా రావయ్యారా, నువ్వు ఉన్నది ఇందుకే, ఒకసారి రా అంటారు. అప్పుడు ఆయన ఏంటి మీ బాధ అని ఈ రాష్ట్రపతి అడిగితే, మాకు ఈ బిల్లు కావాలి కానీ డెడ్ లాక్ ఏర్పడింది, సో నేనేం చేయాలి అన్నప్పుడు రాష్ట్రపతి నువ్వు ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చెయ్యి అంటారు. సో అప్పుడు రాష్ట్రపతి నేను చెయ్యవచ్చా అని అడుగుతాడు. అప్పుడు నాయన ఇదిగో రాజ్యాంగం, అందులో ఆర్టికల్స్ అంతా ఉంటాయి, ఆర్టికల్ 1 నుంచి చదువుకుంటా వెళ్తే నీ జీవితం సరిపోదు, అందుకే డైరెక్ట్గా ఆర్టికల్ 108కి వెళ్ళిపోవు బాబు. అక్కడ నీకు రాష్ట్రపతి డెడ్ లాక్ ఏర్పడిన సందర్భంలో ఉమ్మడి సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయవచ్చు అని ఉంటుంది అంటే తీస్తాడు ఆయన 108 ఆర్టికల్, చూస్తాడు, రైటేనయ్యా ఇది నాకు ఇన్నాళ్ళు తెలియదు అంటాడు. కాబట్టి నువ్వు చేయవచ్చు కదా, చెయ్యి అంటే అప్పుడు ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి ఒక ఉమ్మడి సమావేశాన్ని జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ ఉమ్మడి సమావేశం అనేది కేవలం మనకి ఆర్డినరీ బిల్స్కి, అంటే ఈ ఉమ్మడి సమావేశం కేవలం ఆర్డినరీ బిల్స్కి మరియు ఫైనాన్షియల్ బిల్స్కి మాత్రమే రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చును. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి ఎగ్జామ్స్లో, ఎగ్జామినర్ ఆడుకుంటాడు అనమాట ఈ పాయింట్స్లో. ఫైనాన్షియల్ బిల్స్లో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయవచ్చా లేదా, ఒక్కొక్కరు క్రియేటివిటీ ఉపయోగిస్తారు. పేరులోనే ఫైనాన్స్ ఉందంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ సాధారణ బిల్ అంటే, ఆర్డినరీ అంటే ఉమ్మడి సమావేశం చేసుకోవచ్చు అతను, కానీ ఫైనాన్స్ అని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. జనరల్గా సమావేశం చేసుకోవచ్చు అంటే గొప్పదనం ఏముంది, ఎగ్జామ్లో అడగడు, ఆలోచిస్తారు. ఇంకొకళ్ళ ఇమాజినేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది.
సో ఫైనాన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ ఎట్లా చేస్తాడు? సబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అప్పుడు అక్కడే సబ్జెక్ట్ సృష్టించబడుతుంది. అసలు ఎట్లా అయ్యా చేస్తాడు ఫైనాన్స్ బిల్ని? రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం అర్థముందా లేదా ఏమన్నా చేయలేడు అని చెప్పి నో అని పెట్టి ఆన్సర్ పెడతారనమాట. ఏ పిచ్చ లైట్గా అడుగుతున్నాడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ, బిల్కుల్ స్కూల్ లెవెల్ అడుగుతున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కీ చూస్తే కీ రాంగ్ అంటారు, మళ్ళీ ఒప్పుకోరు, అప్పటికీ ఒప్పుకోరు, కీ కూడా కీ మిస్టేక్ అంటుంటారు. సో ఆర్డినరీ బిల్స్, ఫైనాన్స్ బిల్స్లో మాత్రమే ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ఏర్పాటు చేయగలుగుతాడు. మరి ఏ బిల్స్లో రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయలేడు అంటే మనీ బిల్స్ మరియు రాజ్యాంగ సవరణ బిల్లులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ విషయంలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడానికి వీలు లేదు. సో డెడ్లాక్ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారం ఉమ్మడి సమావేశం అయితే ఏర్పాటు చేయవచ్చును, కానీ ఉమ్మడి సమావేశం అన్ని వేళలా ఏర్పాటు చేయలేడు. కేవలం 2 సందర్భాల్లోనే ఏర్పాటు చేయగలుగుతాడు. అది సాధారణ బిల్స్ మరియు ఆర్థిక బిల్లుల్లోనూ మాత్రమే చేయగలుగుతాడు. కానీ ద్రవ్య బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతి ఉమ్మడి సమావేశంని ఏర్పాటు చేయలేడు. ఓకే, సో ఇప్పుడు బాగుంది. ఒక ఉమ్మడి సమావేశం అయితే ఏర్పాటు చేశాడు ఏదో ఒకలాగా రాష్ట్రపతి. అప్పుడు మనకి ఆ ఉమ్మడి సమావేశంలో నార్మల్గా లోక్సభ అయితే ఇంత ఉంటుంది, రాజ్యసభ అయితే ఇంత ఉంటుంది, వీళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి సమావేశం ఇంత అవుతుంది. నిండు కలలు నిండుగా ఉంటాయి అన్నమాట, నిండు కలలుగా ఒక పున్నమ రాత్రిలాగా నిండుగా ఉంటుంది మొత్తం సభ. సో లోక్సభలో 543, ఇందులో ఒక 240 మొత్తం కలిపి సభ అంతా నిండగా కనబడుతుంది మనకి. ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు ఈ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు అనే పాయింట్ని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ యొక్క స్పీకర్ కూర్చుంటాడనమాట ఉమ్మడి సమావేశానికి. ఇతను అధ్యక్షత వహిస్తాడు జాయింట్ సిట్టింగ్కి. ఓకే, సో జాయింట్ సిట్టింగ్కి లోక్సభ స్పీకర్ సభాధ్యక్షత వహిస్తాడండి. ఒకవేళ గనక లోక్సభ స్పీకర్ నెక్స్ట్ వెంటనే డౌట్ వస్తుంది మన క్యాండిడేట్స్కి, సార్ అతను లేకపోతే ఏంటి అంటే అది ఇంకా ఇమీడియట్ నెక్స్ట్ డే పాపం అతను ఉంటాడు కదా, వెంటనే డౌట్ వస్తుంది అతను లేకపోతే ఏంటి అని. లేకపోతే అంటే ఒక ఇమీడియట్ డౌట్ వస్తుంది అనమాట. లోక్సభ స్పీకర్ ఓకే మీకు డౌట్ వచ్చింది కాబట్టి లోక్సభ స్పీకర్ ఇమీడియట్గా లేకపోతే ఈ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ ఇంకో డౌట్ వస్తుంది, సార్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా లేకపోతే ఏంటి 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 అని. ఎందుకయ్యా ఉండడు, ఎవరో ఒకరు ఉంటారు. పోని అతను కూడా లేకపోతే రాజ్యసభ యొక్క, ఇది ఇంపార్టెంట్, డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడే మన వెంకయ్యనాయుడు కోపం వస్తుంది. ఏందో తమాషాలు ఆడుతున్నారు నాతో, ఉపరాష్ట్రపతిని నాకు ఇవ్వరా, అది డిప్యూటీ స్పీకర్కి ఇచ్చారు, అక్కడ నేనేమన్నా అన్నానా? పోనీ ఏం అనలేదు, యాక్చువల్ వాస్తవంగా నాకు ఇవ్వాలి, పోనీ అక్కడ ఏం అనలేదు. అతను కూడా లేకపోతే నాకు కింద నోటికి ఇస్తారేంటయ్యా, నాకు ఇవ్వరేంటయ్యా అని ఇక్కడే వెంకయ్యనాయుడు కోపం వస్తుంది అనమాట. పాపం అతన్ని బుజ్జగించి చెప్తారు, అయ్యా నువ్వు ఉపరాష్ట్రపతివయ్యా, నీకు ఆల్రెడీ పొజిషన్ సెకండ్ హయ్యెస్ట్ పొజిషన్ అయ్యా దేశంలో, రాష్ట్రపతి తర్వాత నువ్వేనయ్యా. ఇక్కడ ఉమ్మడి సమావేశానికి సభలో ఎవరో ఒక సభ్యుడైతే బాగుంటుంది, నీకెందుకయ్యా ఆరాంగా నువ్వు వెళ్ళి పడుకో అన్నట్టు చెప్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి సమావేశంలో రాజ్యసభ చైర్మన్కి రోల్ లేదు. ఎగ్జామ్లో ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఉమ్మడి సమావేశానికి ఒకవేళ గనక లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఆబ్సెంట్ అయితే అప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఫస్ట్ ఆప్షనే రాజ్యసభ చైర్మన్ అని ఇస్తాడు. మనకు ఆబ్వియస్లీ ఏమనిపిస్తుంది, ఎస్ మరి ఆటోమేటిక్గా వాళ్ళు ఇద్దరు లేకపోతే రాజ్యసభ చైర్మన్ కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ రాజ్యసభ చైర్మన్కి ఇక్కడ రోల్ లేదండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభాధ్యక్షత వహిస్తాడు. సో ఇప్పుడు మన వాళ్ళకి వెంటనే నెక్స్ట్ డౌట్ వస్తుంది, ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డౌట్ వస్తుంది. యూనివర్స్ ఏర్పడడానికి కూడా బిగ్ బ్యాంగ్ థియరీకే 13 సెకండ్స్ ఏర్పడిందండి. 13 సెకండ్స్ పట్టింది. 13 సెకండ్స్లో బిగ్ బ్యాంగ్ యూనివర్స్ ఏర్పడింది.
మన వాళ్ళకి డౌట్ మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక 0.13 సెకండ్స్లోనే డౌట్ వస్తుంది. సార్ మరి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా లేకపోతే ఏమవుతుంది అని. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా లేడు అనుకోండి, అప్పుడు ఈ సభలో అందరూ కలిసి సభ్యులు మన సభలోనే ఎవరినో ఒకరిని ఈ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించడానికి మనం నిర్ణయించుకుందామని చెప్పి సభలో ఉన్న సభ్యులందరూ కలిసి ఎవరో ఒక వ్యక్తిని అధ్యక్షత వహించడానికి నిర్ణయం తీసుకుంటారండి. పలానా వ్యక్తి, సరే మరి వీళ్ళు ముగ్గురు లేరు కాబట్టి పలానా వ్యక్తిని పెట్టుకుందాము, అతన్ని మనము ఈ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేలా చూద్దాము అని పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ను సృష్టించకూడదు. రాజ్యసభ వైస్ పర్సన్స్ ఇది ఉంటుంది కండి, వైస్ చైర్మన్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్లో ఒక అతను ఉంటాడు, అట్లాంటివి మళ్ళీ సబ్జెక్ట్ సృష్టించకూడదు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు ఒక వ్యక్తిని, పలానా వ్యక్తి ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు అని. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు మనకి ఉమ్మడి సమావేశానికి కోరం ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మన యాప్టిట్యూడ్ ఆనిముత్యాలు లోక్సభకి అయితే 1/10, రాజ్యసభకి అయితే 1/10, 1/10 + 1/10 ఒకటి అంటాడు, 1/10 - 1/10, 1/10 × 1/10, 1/100 రకరకాల మ్యాథ్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ వాడేసి వినూత్నమైన ఆన్సర్స్తో వస్తుంటారు అనమాట. సింపుల్, అంతలా ఏం లేదండి. జనరల్గా లోక్సభ అన్న 1/10, రాజ్యసభ అన్న 1/10, ఉమ్మడి సమావేశం అన్న 1/10. సో ఉమ్మడి సమావేశం అయినా 1/10. సో జాయింట్ సిట్టింగ్ యొక్క కోరం ఎంత అని అడుగుతాడు, 1/10 అనే మనము ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా మీకు తికమక పెట్టాలి అని భావిస్తే అది అతని జన్మ హక్కు అనమాట. తికమక పెట్టడానికి అతను ఎగ్జామినర్ పదవిలో జాయిన్ అయ్యాడు. అతను ఏమడుగుతాడంటే, మరి సభ జరుగుతున్నప్పుడు ఆ సభకు సంబంధించిన రూల్స్ ఉంటాయి కదండి, సభా నియమాలు, ఆ నియమాల ప్రకారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సమావేశం అవుతుంది అనుకోండి, ఆ లోక్సభలో లోక్సభకు సంబంధించిన నియమాలు, లోక్సభ రూల్స్ ప్రకారం లోక్సభ నడుస్తుంది. రాజ్యసభ సమావేశంలో రాజ్యసభ రూల్స్కి అనుగుణంగా సభ నడుస్తుంది. మరి ఈ ఉమ్మడి సమావేశంలో ఎవరి రూల్స్ని ఫాలో అవ్వాలి అంటే ఆబ్వియస్లీ ఎక్కువ సంఖ్య లోక్సభ వాళ్ళే ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి సమావేశంలో అనగా జాయింట్ సిట్టింగ్లో పాటించే నియమాలు లోక్సభ నియమాలు. సో లోక్సభ రూల్స్ అనేవి పాటించడం జరుగుతుంది. Loksaభ rules are followed in the joint sitting of parliament. Rajya rules are not followed in the joint sitting of parliament. ఇప్పుడు మనము కాస్త కామన్ సెన్స్ వాడితే, విచ్ ఈస్ అన్కామన్ దీస్ డేస్, జాయింట్ సిట్టింగ్లో ఆబ్వియస్లీ ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అనుకోండి. అనుకున్నంత పెద్ద ప్రశ్న ఏం కాదు. ఏమవుతుంది, లోక్సభ వాళ్ళు ఏమనుకుంటే అది అవుతుంది, లోక్సభ అనుకున్నది అవుతుంది. లోక్సభ అనుకున్నది ఎందుకు సార్ అవుతుంది అంటే, దట్స్ వేర్ కామన్ సెన్స్ లైస్. లోక్సభకి సంఖ్యాబలం 543 ఉంది, రాజ్యసభ వాళ్ళకి పాపం కేవలం 245 మందే ఉన్నారు. సో ఉమ్మడి సమావేశంలో మనకి సింపుల్ మెజారిటీ రావాలంటే ఉన్న సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. సో ఆబ్వియస్లీ మనకి లోక్సభ వాళ్ళు జనరల్గా ఏమనుకుంటే ఆ బిల్లు ఆ విధంగా, లోక్సభ ఏమనుకుంటే ఆ రకంగా ఆ వైపు వెళ్ళిపోతుంది అనమాట బిల్లు. కాబట్టి జనరల్గా లోక్సభ విన్ అవుతుంది. సో ఎప్పుడన్నా మీకు ఎగ్జామినర్ అంటాడు ఏంటి, సాధారణంగా జనరల్గా ఉమ్మడి సమావేశంలో బ్యాటిల్ని ఎవరు విన్ అవుతారు, లోక్సభ విన్ అవుతుందా రాజ్యసభ విన్ అవుతుందా? జనరల్గా అండి, సాధారణంగా, ఎల్లప్పుడూ కాదు, అందుకే జనరల్గా అడుగుతాడు. సాధారణంగా లోక్సభ విన్స్ ద బ్యాటిల్. సో మీరు ఎక్కడన్నా ట్రూ ఆర్ ఫాల్స్లో స్టేట్మెంట్ విన్నారనుకోండి, నార్మలీ ద లోక్సభ విత్ గ్రేటర్ నెంబర్ విన్స్ ద బ్యాటిల్ ఇన్ ఎ జాయింట్ సిట్టింగ్. ఈ స్టేట్మెంట్ మీరు వింటే ఎక్కడన్నా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్లో ట్రూ అని పెట్టాలి. సో నార్మలీ ది లోక్సభ with greater number wins the battle in a joint sitting. ఇది బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ తరైన్, పానిపట్ బ్యాటిల్ లాగా ఒక్కొక్కరిని కొట్టుకోరండి. ఇక్కడ కేవలం ఓటింగ్ అనమాట. ఎందుకంటే వీఆర్ సివిలైజ్డ్ అనమాట. కానీ ఇదే విషయం మనము
పానీపట్ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని, లేకపోతే తరైన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు కొట్టుకునేది మా కొట్టుకునే కన్నా ఘోరంగా ఉన్నది, వాళ్ళకన్నా మా కొట్టుకోవడం బెటర్, తాడో పేడో స్ట్రైట్ మ్యాటర్ తేల్చుకుంటాం నువ్వా నేను తేలిపోతుంది. వీలేందండి కొట్టుకోవడం. ఒకడు పెప్పర్ స్ప్రే పట్టుకెళ్తాడు, ఒకడేమో ఫోన్లో ఏవేవో చూసుకుంటుంటాడు, ఒక మహిళ వెళ్ళి ఏవేవో సైగలు చేస్తుంటుంది. అంత అబ్బో ఇది హారిబుల్ ఉంది, మా యుద్ధాలు కూడా ఆ యుద్ధాల ముందు సరిపోవండి అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఏమంటారంటే మేము చాలా సివిలైజ్డ్, యాక్చువల్లీ వీళ్ళు చెప్పాలంటే పెద్ద అన్సివిలైజ్డ్ అన్నట్టు వాళ్ళు ప్రతిఘటిస్తారనమాట. దయచేసి మా గొప్ప యుద్ధాలని వాళ్ళ యుద్ధాలతో పోల్చకండి అంటారు వాళ్ళు, యుద్ధ వీరులు. ఆ రకమైన కొట్టుకోవడాలు మేము ఎప్పుడు చూడలేదండి. కత్తి పట్టుకొని ఒకరినొకరు వేసుకున్నాం అంతే తప్ప పెప్పర్ స్ప్రే పట్టుకెళ్ళడాలు, స్పీకర్ పైకి మైకులు ఇసరడాలు, ఈ మధ్యలో వచ్చి పోడియం మధ్యలోకి వచ్చి ప్లెకార్డులు పట్టుకోవడాలు, ఈ రకమైన కామెడీ మేము ఎక్కడ చూడలేదు అంటారు. మా యుద్ధాలు ఇంత కామెడీలు అయితే జరగవు అంటారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఇది జాయింట్ సిట్టింగ్ గురించి లోక్సభ రూల్స్ అయితే అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్స్ ఎన్నిసార్లు అయినాయి, ఎప్పుడెప్పుడైనాయి, ఏ బిల్స్ కోసం అయినాయి అనే పాయింట్స్ మనం చూద్దాము. మనకి రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 1950లో అమల్లోకి వచ్చింది. సో 1950 నుంచి ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్లయితే, ప్రస్తుతం అనగా ఈరోజు ఎంత అండి డేటు? జూన్ 1, 2020. ఎందుకు ఈ డేట్ రాసుకుంటున్నాము అంటే, ఒక సంవత్సరం తర్వాత ఎవరన్నా మన వీడియో చూస్తుంటే, మరి ఇంటర్నెట్ అంటే జీవితాంతం ఉంటాయి కదండి, సంవత్సరం తర్వాత మన వీడియో ఎవరో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ సంవత్సరంలో అక్టోబర్లోనో నవంబర్లోనో ఎక్కడో ఒక ఉమ్మడి సమావేశం జరిగి ఏదన్నా బిల్ విషయంలో జరిగింది అనుకోండి. అక్కడ ఆ సంవత్సరం తర్వాత చూస్తున్న అబ్బాయి అరే కామెంట్ పెడతాడు అనమాట, అరే ఏంటి సార్ మీరు అప్డేటెడ్గా లేరు, 3 జరిగినాయి అంటారు, 4 జరిగినాయి, రీసెంట్గా జరిగినాయి, కరెంట్ అఫైర్స్ కాస్త అప్డేట్ చేస్తుండాలి సార్, మీరు అప్డేట్ లేరేంది, మొన్నే జరిగింది ఒక విషయం అని చెప్తాడు. పాపం అతను పబ్లిష్డ్ డేట్ చూడ్డు అనమాట, వెంటనే కమెంట్ పెట్టేస్తాడు రైట్ అవే. 3 సార్లు ఎక్కడ, మొన్నే అయింది 4 సార్లు అంటే ఆ పాయింట్ అక్కడ అతను ఛేదించాడు కదా, 4 సార్లు అయిందని అతనికి తెలుసు, ఒకటి పట్టాడు అనమాట. బరీద్స్ అన్నమే బరీద్స్ ఉంటారు వీళ్ళు. సో పడతా ఉంటుంటారు అనమాట, ఎక్కడ దొరుకుతాడా ఇదా అని చెప్పి. దాంతో హైలైట్ ఇంకా 4 అయినాయి 3 అని చెప్తారేంటి, కాస్త తెలుసుకోవాలి కదా చెప్పే ముందు, రకరకాలు ఉంటుంటాయి ఇంకా. అందుకని డేట్లు ప్రస్తావిస్తుంటాను. ఎప్పుడైనా మీకు అనిపించవచ్చు ఎందుకు సార్ ఈరోజు డేట్ ప్రస్తావిస్తుంటారు, దానికి ఏమైనా చారిత్రక రీజన్స్ ఉన్నాయని. చారిత్రక రీజన్స్ అంటే ఇదేనండి, బరీద్స్ కోసం అన్నమాట. సో మనకి 1950 వరకు మనం చూసుకున్నట్లయితే, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 నుంచి ప్రస్తుతం అనగా జూన్ 1, 2020 నాటికి ఇప్పటి వరకు 3 బిల్స్ సంబంధించి 3 బిల్స్కి సంబంధించి జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు సార్ అంటే, మొదటిది వరకట్నపు నిషేధపు చట్టము, డౌరీ ప్రొహిబిషన్ బిల్లు. ఎవరికి నచ్చదు ఈ బిల్, మగవాళ్ళకి నచ్చదు, ఆడవాళ్ళకి నచ్చుతుంది. సో ఈ యుద్ధం లోక్సభకి రాజ్యసభకి కాదు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అని చెప్పుకోవచ్చు. డౌరీ ప్రొహిబిషన్ బిల్లు 1960. 2 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్. దీన్ని యాక్చువల్లీ తీసేద్దామని చెప్పండి, రిపీల్ చేద్దాము అని చెప్పి ప్రవేశపెట్టారు బిల్, అందుకని రిపీల్ బిల్ అంటాం దీన్ని. 1977 ఇది 2వ సందర్భం. నెక్స్ట్ మన పోటా బిల్, పోటా చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002. సో ఈ 3 సందర్భాల్లో ఇప్పుడు వరకు ఉమ్మడి సమావేశం అయితే మనం ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఎగ్జామినేషన్స్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అంటే 3 సార్లు. ఏ బిల్స్కి సంబంధించి అని చెప్పి క్రింద 3 ఇచ్చి 4వది ఏదో వేరేది ఇస్తాడు. ఏ బిల్లో మనకి జాయింట్ సిట్టింగ్ అమలు పరచలేదు అని అడుగుతాడు, ఈ 3 ఇచ్చి 4వది ఏదో ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం ఏ రకంగా ప్రశ్న అడిగితే ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు అన్న ఆన్సర్ చేయొచ్చు 3 గుర్తుంటే. ఏ సందర్భంలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయలేదు అన్న మనము
అంటే ఆన్సర్ చేయవచ్చును. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ జాయింట్ సిట్టింగ్. సో దీంతో మనకు ఈరోజు ఎజెండా కంప్లీట్ అయిందండి. ఏ విధంగా అయితే మనకి పార్లమెంట్ సెషన్స్లో సమావేశంలో ఎజెండా అంటే ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏదైతే ఉంటుందో పార్లమెంట్ సమావేశంలో దాన్నే ఎజెండా అంటారు. సో మనకి ఈరోజు అయితే పాలిటిక్స్ సంబంధించిన ఎజెండా కంప్లీట్ అయింది. మనకి ఎజెండా కంప్లీట్ అయితే ఎజెండా తర్వాత ఉండేది ఏంటి? బ్రీఫ్ అనమాట. సో ఎజెండా తర్వాత ఉండేది బ్రీఫ్. ఒకవేళ గనక మన పార్లమెంట్లో మన యొక్క సమావేశంలో ఎజెండా అయిన తర్వాత ఇన్ కేస్ బ్రీఫ్ చేయడం మర్చిపోయినా లేకపోతే బ్రీఫ్ చేయడం కుదరకపోయినా మన విద్యార్థులు ఇందాకన్నామే బ్యాటిల్ అనమాట. మన మహానంది గారు ముందుంటారు నాయకత్వం. సార్ బ్రీఫ్ అంటారు అనమాట. బ్రీఫ్ చేయనిదే అంటే మాకు నిద్ర పట్టదు సార్ అంటారు. సో మంచిదే యాక్చువల్లీ బ్రీఫ్ చేయడం మంచిదండి. నాకు కూడా యాక్చువల్లీ అనిపించింది. యాక్చువల్లీ బ్రీఫ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే ఏదైతే మనం చదువుకున్నామో ఆల్రెడీ ఎవరికైతే కొన్ని డౌట్స్ ఉంటుంటే చాలామంది క్లియర్ అయిపోతుంటాయి. కాబట్టి మంచి విషయమే బ్రీఫ్ అయితే. కాబట్టి మనం ఇప్పుడు బ్రీఫ్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ ఏమేమి చూసాము అనే పాయింట్స్. సన్నీ పెళ్ళే గారు నేను డౌరీ తీసుకోలేదు సార్ అంటున్నారు. అందరూ అట్లాగే చెప్తారండి, ఎవరు తీసుకున్నానని చెప్పరు. సో అది ఎవరు చెప్పినా నేను తీసుకోలేదని చెప్తారు. ఎందుకంటే అది చట్టపరంగా తీసుకోవడం అన్యాయం కాబట్టి. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నట్లయితే మనం ఏమనుకున్నాం, స్టార్టింగ్ ఒక బిల్ ప్రవేశపెడతాం, దానిపైన డిస్కషన్ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ఒక సభలో పాస్ అయితే నెక్స్ట్ వేరే సభకి వెళ్తుంది, అక్కడ కూడా బిల్ ప్రవేశపెట్టడం అవుతుంది, డిస్కషన్ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది, అందులో కూడా పాస్ అవుతుంది, రాష్ట్రపతికి వెళ్తుంది, రాష్ట్రపతి ఆమోదిస్తే అది చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది అని మనం అనుకున్నాం. బిల్ రెండు రకాలు. మంత్రి ప్రవేశపెడితే పబ్లిక్ బిల్, మంత్రి కానతను వేరే ఏ ఎంపీ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ రూలింగ్ పార్టీ అన్న అపోజిషన్ అని ఎవరన్నా మంత్రి కానీ ఎంపీ ప్రవేశపెడితే దాన్ని మనం ప్రైవేట్ బిల్ అని అంటాము. సో పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి యాక్చువల్లీ ఇది లాస్ట్ క్లాస్ దగ్గర లాస్ట్ క్లాస్లో డిఫరెన్సెస్ చూసాము. సో మనము ఇక్కడ నుంచి చూసాం పార్లమెంట్ ప్రధానంగా చేసేది ఏంటి అంటే చట్టాలు చేయడం, దాన్ని ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటాము. సో ఆ ప్రాసెస్ మనం చూసాము. ఇప్పుడు క్లియర్గా చూస్తాం. ఈరోజు చూసింది ఏంటి, పార్లమెంట్లో శాసనాలు చేసే పద్ధతి ఏమిటి అనేది చూసాం. సో బిల్స్ అనేవి మనకి ప్రధానంగా 4 రకాలు. ఒకటి సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లులు, ఆర్థిక బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు. సాధారణ బిల్లు ఎక్కడన్నా ప్రవేశపెట్టచ్చు, ఏ సభలో అన్నా ప్రవేశపెట్టచ్చు, అది మంత్రి అన్న ప్రవేశపెట్టచ్చు, నార్మల్ ఎంపీ అన్న ప్రవేశపెట్టచ్చు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రవేశపెట్టిన సభలో ఫస్ట్ రీడింగ్ జరుగుతుంది. ఆ ఫస్ట్ రీడింగ్లో కేవలం ఆ బిల్లు యొక్క టైటిల్ మరియు ఆబ్జెక్టివ్స్ అనే వాటి గురించి ప్రస్తావన జరుగుతుంది. సెకండ్ రీడింగ్లో క్లుప్తంగా ప్రతి అంశం గురించి ఆ బిల్లు చదివి డిస్కషన్ చర్చించుకుంటుంటారనమాట. సెకండ్ రీడింగ్లోనే ఎప్పుడన్నా కొన్ని బిల్స్ని కమిటీకి రిఫర్ చేస్తారండి. సో ఎప్పుడన్నా ఏదన్నా బిల్ విషయంలో టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నా, కాస్త లోతుగా పరిశీలించాల్సిన అవసరం వచ్చినా సెకండ్ రీడింగ్లో కమిటీస్కి పరిశీలించడం జరుగుతుంది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ వీళ్ళు చర్చించుకుంటారు, దాన్ని కన్సిడరేషన్ అంటారు. కాబట్టి సెకండ్ రీడింగ్లో 3 అంశాలు ఉంటాయి. జనరల్గా డిస్కస్ చేసుకుంటారు, కమిటీకి ప్రస్తావించవచ్చు, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ వీళ్ళు చర్చించుకుంటారు. థర్డ్ రీడింగ్లో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ వస్తే ఆ సాధారణ బిల్ అనేది పాస్ అయిపోతుంది. అప్పుడు ఉభయ సభకి వెళ్తుంది, రెండో సభకి వెళ్తుంది. ఆ రెండో సభలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆ సభ కూడా అంగీకరిస్తే ఆ రెండో సభలో కూడా పాస్ అయింది, అప్పుడు రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు పంపవచ్చు. ఒకసారి పునఃపరిశీలన బిల్లును కనుక మళ్ళీ వాళ్ళు తిరిగి ఆమోదించి పంపిస్తే ఖచ్చితంగా ఇతను దాన్ని అంగీకరించవలసిందే. మనీ బిల్స్ మనం ఆర్డినరీ బిల్స్ చూసాం. ఇప్పుడు మనీ బిల్స్ గురించి చూసుకున్నట్లు ఆర్టికల్ 110 మనీ బిల్స్ గురించి చెప్తుంది. ద్రవ్య బిల్లులు ఇది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో ఏ బిల్ అయితే కేవలం డబ్బు గురించి మాట్లాడుతుంది అనగా ఆర్టికల్ 110లో కొన్ని అంశాలు ప్రస్తావించబడ్డాయి, కేవలం ఆ అంశాల గురించి మాత్రమే ప్రస్తావన ఉంటే వాటిని మనం ద్రవ్య బిల్లులు అంటాం. ఏంటి అంశాలు అంటే ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని పెట్టడం, ఉన్న ట్యాక్స్ని తీసేయడం, ట్యాక్స్ని పెంచడం, ట్యాక్స్ని తగ్గించడం, అవన్నీ అంశాలు ఉంటాయి ఆర్టికల్ 110లో. కేవలం వాటి గురించి ప్రస్తావిస్తే వాటిని మనీ బిల్, ద్రవ్య బిల్ అంటాము. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కానిదా, అవునా కాదా అనేది నిర్ణయించేది లోక్సభ స్పీకర్.
మనకి మనీ బిల్, ద్రవ్య బిల్ కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అనేది అవసరం. మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. ఓన్లీ పబ్లిక్ బిల్ అయి ఉండాలి. సో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అవుతుంది, ఓటింగ్ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో కనుక బిల్లు పాస్ అయితే లోక్సభలో బిల్ పాస్ అయింది అనుకుంటాం మనీ బిల్ని. ఇప్పుడు రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత మనీ బిల్లుని రిజెక్ట్ చేసే అధికారం లేదు. కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతుంది. ఆ చేసిన సూచనలు లోక్సభ అంగీకరించవచ్చు, అంగీకరించకుండా వాటిని పట్టించుకోకుండా ఉండవచ్చు. ఒకవేళ కనుక లోక్సభ పాస్ అయింది అనుకోండి, పాస్ చేసింది అనుకోండి, బాగానే ఉంటుంది. ఒకవేళ లోక్సభ పాస్, ఒకవేళ రాజ్యసభ పాస్ చేయకుండా 14 రోజులు అట్లాగే ఉంచింది అనుకోండి, 14 రోజులు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యసభ అంగీకరించింది అని మనం తీసుకుంటాము. దాంతో రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి మనీ బిల్స్లో అతనుకున్న ఆప్షన్స్ ఏంటి అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అంతే తప్ప రిటర్న్ చేయడానికి వీల్లేదు. ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేస్తాడు ఆటోమేటిక్గా జనరల్గా. ఫైనాన్షియల్ బిల్స్ అంటే రాజ్యాంగ పరంగా, టెక్నికల్ పరంగా మాట్లాడుకున్నప్పుడు మనము ఫైనాన్స్ బిల్స్ 3 రకాలు అనుకుంటాము. మనీ బిల్స్ కూడా పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ బిల్స్. ఎందుకంటే ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి? ఫిజికల్ అంటే ఆర్థిక పరమైన విషయాలు. మనీ బిల్స్ మరి ద్రవ్యం అనేది కూడా పార్ట్ ఆఫ్ ఆర్థిక పరమైన విషయాలే కాబట్టి ఫైనాన్స్ బిల్స్లో మనీ బిల్స్, ఫైనాన్స్ బిల్ 1, ఫైనాన్స్ బిల్ 2 వస్తుంది. మనీ బిల్ ఆర్టికల్ 110, ఫైనాన్స్ బిల్ 1 ఆర్టికల్ 117(1), ఫైనాన్స్ బిల్ 2 ఆర్టికల్ 173. ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్స్ బిల్స్, బట్ ఆల్ ఫైనాన్స్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. దీని గురించి ఒక 5 నిమిషాలు మీరు కుస్తీ పడండి, క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఫైనాన్స్ బిల్స్ 1లో ఆర్టికల్ 117(1) మనకి ఏదన్నా ఒక బిల్లు ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లుకి సంబంధించిన విషయాలు ప్రస్తావన ఉండి వాటితో పాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావన ఉంటే ఆ బిల్లులో దాన్ని మనము ఫైనాన్స్ బిల్ 1 అని అంటాము. ఫైనాన్స్ బిల్ 1 మనీ బిల్కి 2 కామన్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి అంటే కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చును. ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మనీ బిల్కి, ఫైనాన్స్ బిల్కి కామన్ పాయింట్స్. ఈ 2 పాయింట్సే ఫైనాన్స్ బిల్ 1కి, సాధారణ బిల్కి డిఫరెన్సెస్ అనమాట. సో మిగతా ఒక్కసారి కనుక ఈ 2 పాయింట్స్ అయిన తర్వాత మిగతా అన్ని విషయాలలో ఒక్కసారి లోక్సభలో ప్రవేశపెట్టాక ఇంకా అది సాధారణ బిల్లుగానే ఉంటుంది. ఫైనాన్స్ బిల్ 1 సాధారణ బిల్ అంటే ఏంటి? లోక్సభలో రీడింగ్స్ జరుగుతాయి, ఓటింగ్ జరుగుతుంది, పాస్ అయ్యాక రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా రీడింగ్, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో రాజ్యసభకు అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. రాష్ట్రపతికి వెళ్ళాక కూడా రాష్ట్రపతి ఆప్షన్స్ యాక్సెప్ట్, రిజెక్ట్, రిటర్న్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అన్ని సాధారణ బిల్స్ లాగానే ఉంటాయి. నెక్స్ట్ ఫైనాన్స్ బిల్స్ 2 అనేసరికి 117(3). ఫైనాన్స్ బిల్ 3 ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇది ఆర్డినరీ బిల్, సాధారణ బిల్ లాంటిది. అసలు ఏంటి ఫైనాన్స్ బిల్ 2 అంటే ఏదన్నా ఒకవేళ ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీయాలి, ఎక్స్పెండిచర్ చేయాలి, వ్యయం చేయాలి, డబ్బులు తీయాలి అన్నప్పుడు పార్లమెంట్ అనుమతి అవసరం. దానికోసం ప్రవేశపెట్టే బిల్ని మనం ఫైనాన్స్ బిల్ 2 అంటాము. సో ఆ ఫైనాన్స్ బిల్ 2 సాధారణ బిల్స్ లాగానే అంటే లోక్సభ, రాజ్యసభ ఎక్కడన్నా ప్రవేశపెట్టచ్చు. పూర్వం అంటే ముందు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, నాట్ అనమాట. రాజ్యసభ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. రాష్ట్రపతి 3 అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు తిరిగి పంపవచ్చును. ఎప్పుడన్నా సరే పార్లమెంట్లో డెడ్ లాక్ ఏర్పడుతుంది. డెడ్ లాక్ అంటే ఏంటి? ఒక సభలో పాస్ అయ్యి ఇంకొక సభలో ఫెయిల్ అవుతాయి, లేదా ఒక సభలో పాస్ అయింది ఇంకో సభలో కొన్ని సూచనలు చేశారు, ఆ సూచనలు ఈ సభలో అంగీకరించట్లేదు, లేకపోతే ఒక సభలో పాస్ అయింది ఇంకొక సభలో 6 నెలలు గడిచిన ఎటువంటి కారణాలు, ఎటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవట్లేదు. ఈ 3 అంశాలని మనం డెడ్ లాక్ అంటాము. డెడ్ లాక్ ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 108 ప్రకారం ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయొచ్చు. ఉమ్మడి సమావేశం కేవలం సాధారణ బిల్స్, ఆర్థిక బిల్స్లో మాత్రమే చేయవచ్చును. మనీ బిల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్లో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడానికి వీలు లేదు. ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అధ్యక్షత లోక్సభ స్పీకర్ వహిస్తాడు. అతను లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, అతను లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అతను కూడా లేకపోతే సభలో సభ్యులందరూ కలిసి ఎవరో ఒక వ్యక్తిని ఆ పర్టికులర్ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించే నిర్ణయం తీసుకుంటారు. కోరం వచ్చేసరికి 1/10. మనం ఏ రూల్స్, ఏ సభ నియమాలు పాటిస్తాము ఉమ్మడి సమావేశంలో అంటే లోక్సభ సభ నియమాలు పాటిస్తాము. జాయింట్ సిట్టింగ్లో ఏమవుతుందంటే లోక్సభ విన్ అవుతుంది బ్యాటిల్. సో నెక్స్ట్ మనకి ఉమ్మడి సమావేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్టుకున్నాం మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి అంటే 3 సార్లు. ఒకటి 1960 డౌరీ ప్రొహిబిషన్ బిల్, 1977 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్, 2002 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్. దీంతో మనకి ఈ రోజు పాలిటీ క్లాస్ అయితే ఎండ్ అయిందండి. సో మనం ఎడ్జోన్ తీసుకుందాము. మళ్ళీ తిరిగి మనము మార్నింగ్ 10 AM రేపు 10 to 11:30 షార్ప్గా మనము ఎకానమీ క్లాస్కి వెళ్దాము. ఎకానమీలో మనం ఫైనాన్షియల్ మార్కెట్ చూసుకుంటున్నాం. అందులో భాగంగా షేర్స్, స్టాక్స్, IPO వాటి గురించి అంతా చూసుకుందాం రేపైతే. అగైన్ సాయంత్రం యాజ్ యూజువల్ 5 PM to 6:30 PM మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ కేర్ అండి. గుడ్ బై. మళ్ళీ మనము తిరిగి రేపు కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి.
సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కమెంట్స్లో పెట్టుకోండి, తర్వాత చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ మనకి చాలా ఉండిపోయింది పెండింగ్. సో మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి, లేకపోతే అనవసరంగా మీకే ఇబ్బంది అవుతుంది. అదే కారణం చేత మనం వెళ్తాం. సో డౌట్స్ ఉంటే అది కింద కమెంట్స్లో పెట్టండి. డౌట్స్ ఉంటే జనరల్గా మోస్ట్లీ ఎవరో ఒకరు మన కమెంట్స్లోనే క్లియర్ చేసేస్తుంటారు. ఎవరిది ఒకవేళ క్లియర్ చేయలేకపోతే కమెంట్స్లో పెట్టేసేయండి. సమయం ఉన్నప్పుడు వాటిని మనము చూసుకుందాము. సో థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. మనం రేపు మళ్ళీ తిరిగి ఎకానమీ క్లాస్లో 10 o'clockకి కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్ అండి.